Welcome to 485th episode of Crime Diaries. ఈరోజు మన ముఖ్యమైన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. గ్రామీణ ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఐపీఎస్ అయిన యువకుడు ఈరోజు మనకి. ఆటో డ్రైవర్, అమ్మ బీడీ కానిస్టేబుల్, వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. మీరు నిజంగా చెప్పాలంటే వాళ్ళు అప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాము. 10th వరకు జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను అసలు. అంటే వాళ్ళు కూడా ఎక్కువ చదువుకోలేదు. ఫాదర్ కూడా 6th, 7th క్లాస్ చదువుకుని ఆటో డ్రైవర్. సో మదర్ కూడా ఎడ్యుకేషన్ లేదు. బిల్ గేట్స్ ఒకటి ఉంటుంది, మేబీ బార్న్ యాజ్ ఎ పూర్ బట్ ఇట్స్ నాట్ డై యాజ్ పూర్ పర్సన్. ఆటో డ్రైవర్ కొడుకు సివిల్ సాధించమంటారా అనే హేళన ఎవరు చేశారు? నిజం చెప్పాలంటే ఒకరిద్దరు చేశారు. ఫాదర్ మదర్ ఏమన్నారు రిజల్ట్ వచ్చింది? సో అప్పటి వరకు పోలీస్ స్టేషన్ పోవాలన్నా మాకు చాలా భయంగా ఉండేది. సో అప్పుడు పోలీస్ బండి ముందుండి మేము వెనుకుండి పోలీస్ పైలట్లో తీసుకెళ్ళి కమిషనరేట్ లోపలికి. మదర్ అయితే ఆల్మోస్ట్ ప్రైడ్. అందరికీ చెప్పుకునేది. సార్, పెద్దపల్లిలో సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటుంది. మీరు పనిచేసిన టైంలో ఒక ఇన్స్పెక్టర్ కూడా వార్నింగ్ ఇచ్చారని వచ్చింది. అంటే చాలా వరకు వస్తూ ఉంటుందండి. ఎప్పటికీ ఏదో ఒకటి ఎవరెవరో చేస్తూ ఉంటారు. సార్, పాత బస్సులో పంచాలంటో సివి ఆనంద్ గారు మీకు చిట్కా చెప్పారు ఏమైనా? మర్డర్స్ చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి. రౌడ్ షీటర్స్, యాక్చువల్ రౌడ్ షీటర్స్ ఉంటారు. సో అవన్నీ కేసెస్ డీల్ చేసినప్పుడు మీరు సినిమాల్లో అక్కడిక్కడ చూస్తుంటారు. ఇప్పుడు వేరే దగ్గర ఉండదు స్టేట్లో, నాకు తెలియదు, కానీ ఇప్పుడు వెళ్తూ ఉంటాయి. సంగారెడ్డి అనగానే ముఖ్య కమ్యూనల్ కనిపిస్తుందండి. కమ్యూనల్ ఇష్యూ రాకుండా ఎలక్షన్లో తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు ఐజీ షానవాజ్ కాసిం సార్ ఉన్నాడు. పంపించేటప్పుడు పిలిచి అన్నాడు, నువ్వు చూపించాలి ఐపీఎస్ ఆఫీసర్ ఒక యూనిట్ హెడ్ చేస్తే ఎట్లా ఉంటుందో, యూ హ్యావ్ టు షో దమ్. ఇక్కడున్న క్రైమ్ ఏంటండి? ఇక్కడ నేచర్ ఎలా కనిపిస్తుంది? మైగ్రెంట్ లేబర్ అంతా ఉంటారు. రావడము, మళ్ళీ కొంతమంది ఎలోప్ అయిపోవడము, మిస్సింగ్ కేసులు చాలా ఎక్కువ ఉంటాయి. తాగిన తర్వాత మద్యం మత్తులో కొట్టుకోవడము, దాంతో మర్డర్స్ కావడం జరుగుతూ ఉంటుంది. యూపీలో గొడవ అయితే ఇక్కడికి వచ్చి చంపారు. చంపిన తర్వాత వాడు డెడ్ బాడీ తీసుకెళ్ళి ఒక చిన్న కల్వర్ట్ కింద పెట్టారు. 5 months తర్వాత వి రికవర్ ద డెడ్ బాడీ. సార్, 5 months దొరికిన బాడీని ఆ కేసులో వాడి కన్విక్షన్ రావాలంటే మీరు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి? సో వాడి టవర్ లొకేషన్స్, లాస్ట్ సీన్ థియరీ ఒకటి ఉంటుంది. లాస్ట్ సీన్ థియరీ, ఎట్లా వాడు ఎవరితో కలిసి తిరిగాడు. చాలామంది ఇక్కడ నుండి అమ్మాయిలను తీసుకొని వెళ్ళి కూడా ఇప్పుడు మెదక్ దగ్గర నర్సాపూర్ అడవులో వేయడము, అట్లా కూడా 2-3 బాడీస్ రికవర్ చేయడం జరిగింది. స్కెలిటన్. మీరు చేసిన ఈ మధ్యకాలంలో ఫేక్ డాక్యుమెంట్స్తో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైతే లోకల్స్ ఉంటారో, లోకల్లో కొంచెము సెటిల్మెంట్ బ్యాచ్ ఏదైతుందో వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు కొన్ని ప్లాట్స్. ఈ 2 రకాలుగా దాదాపు ఒక 10-15 కోట్ల ప్రాపర్టీస్ని. ఆందోళన దగ్గర మాజీ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి గారు ల్యాండ్నే కబ్జా చేశారు. సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి, రూపేష్, ప్రభాకర్ రెడ్డి, నేను నెక్స్ట్ కమిషనర్, నేను విన్నాను సార్, ఐ హియర్డ్ ఎ లాట్ అబౌట్ యూ సార్. అది లేదు, నేను అలాంటి కబ్జా చేశారు. ఏంటి? సైబర్ క్రైమ్, డ్రగ్, వీటి మీద ఫోకస్ అవ్వాలనుకుంటారు. తెలంగాణలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిపోర్టింగ్ ఈజ్ అమీన్పూర్ అండ్ పటాన్చెరు. ఎందుకంటే అక్కడే సంగారెడ్డి అనగానే రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువ వస్తుంటాం. ఇక్కడ ఎవరైనా కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది కూడా వాళ్ళకి తెలియక, సో ₹1,00,00,000కి 50,000 ఎక్కువ పెట్టడంలో తప్పలేదు. ఎందుకంటే మీరు కొన్న తర్వాత ఇంకోటి వచ్చిందంటే మీకు ₹1,00,00,000. వెల్కమ్ టు 485th ఎపిసోడ్ ఆఫ్ క్రైమ్ డైరీస్. 485 ఎంట్రీలో ఈరోజు మన ముఖ్యమైన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు సిహెచ్ రూపేష్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంగారెడ్డి.
గ్రామీణ ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఐపీఎస్ అయిన యువకుడు ఈరోజు మన గెస్ట్. అంటే మనిషి కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే పదానికి నిర్వచనం ఈరోజు మన గెస్ట్. పేరు రూపేష్ గారు. రూపేష్ గారు కుటుంబ నేపథ్యం చూసుకుంటే అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ స్థాయికి సాధించారు. ఈ స్థాయికి రావడానికి వెనుక ఆయన పడ్డ కృషి ఏంటో, ఆయన పడ్డ కష్టం ఏంటో, ఎందుకు పోలీస్ యూనిఫామ్ ఎంచుకున్న విషయాన్ని రూపేష్ గారు అని తెలుసుకుందాం. రూపేష్ గారు నమస్తే అండి. నమస్తే. సిహెచ్ రూపేష్, సూపరింట్ ఆఫ్ పోలీస్ సంగారెడ్డి. సంగారెడ్డి అనగానే ఒకప్పుడు పెద్ద జిల్లా అండి, మెదక్ జిల్లా. ఇప్పుడు 2 పార్ట్లు అయ్యాయి. ఇప్పుడు రూపేష్ అనే వ్యక్తి సంగారెడ్డి రాయడానికి ముందు చాలా పెద్దపల్లి కొన్ని ప్రాంతాల్లో పనిచేశారు. పెద్దపల్లి పనిచేసినప్పుడు కానీ, లేదా సంగారెడ్డి వచ్చాక క్రైమ్ నేచర్ ఇవన్నీ చూసే ముందు, లేదంటే ఇంత చిన్న జిల్లాలో మీకున్న ఛాలెంజ్ ఏంటి చెప్పే ముందు, రూపేష్ ఇంజనీరింగ్ చదివిన రూపేష్ బై ఛాన్సా బై చాయిసా ఐపీఎస్ తీసుకోవడానికి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పండి. మేము మాది వరంగల్ జిల్లా హసన్పర్తి. సో అక్కడ పుట్టి పెరిగింది కూడా అక్కడే. సో ఫాదర్ ఆటో డ్రైవర్గా ఉండేది, మదర్ బీడీ కార్మికులు. సో బై చాయిస్ అనే చెప్పాలి, ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా సివిల్స్ మీద దృష్టి ఉండేది. సో దాని తర్వాత సివిల్స్ రాసి తర్వాత ఐపీఎస్ వచ్చింది. సో చాయిస్లో ఐఏఎస్ ఉన్నా కూడా ఐపీఎస్ వచ్చింది కాబట్టి ఐ సెటిల్ ఫర్ ఐపీఎస్, బట్ ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. ఓకే సార్, మీరు అంత సింపుల్గా ఒక వరేలో చెప్పారు, కానీ మీరు సివిల్స్ సాధించడం వెనుక అంటే ఆ కుటుంబ నేపథ్యం తీసుకుంటే నాన్నగారు ఆటో డ్రైవర్, అమ్మ బీడీ కార్మికురాలు, వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. మీరు ఒకే అటెంప్ట్లో వెళ్ళారా? మీరు గోల్ రీచ్ అవ్వడానికి మీరు పడ్డ కష్టాలు ఒక్కసారి చెప్పండి. బేసిక్గా 2013లో బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బేసిక్గా కొంచెం ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల మనం ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి జూనియర్ ఇంజనీర్ జాబ్ చేశాను. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన 10 డేస్కే అక్కడ చెన్నైలో జాయిన్ అయ్యాను. సో అక్కడ జాయిన్ అవుతూ సైమిల్టేనియస్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది జరిగింది. సో 13లో బీటెక్ పాస్ కాగానే ఒకసారి రాసాము. సో అప్పుడు మనకేం తెలియదు యాక్చువల్గా ఎలా ఉంటుంది ఏంటనేది. సో దాని తర్వాత 14లో మళ్ళీ 15లో చేసి 16లో 4th అటెంప్ట్లో క్లియర్ అయింది. ఇంటర్వ్యూకి వెళ్ళి క్లియర్ చేసి 17 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాను. ఓకే, మీరు 17 మీరు బీటెక్ నుంచి మీరు జర్నీ చెప్పారు, కానీ బీటెక్ ముందు స్కూల్ వరకు చెప్పట్లేదు మీరు. అంటే ఒక ఆటో డ్రైవర్ అన్న వ్యక్తికి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. అమ్మ కార్మికురాలు, వాళ్ళకి తెచ్చిన అంటే ఇద్దరు కష్టపడి పనిచేస్తేనే ఆ కుటుంబం నడిచే రోజులు అవి. మీకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్, వచ్చిన ఆదాయంతో మీరందరూ కుటుంబం ఎలాగా మీరు ముందుకు వచ్చారు? బీటెక్ వరకు వచ్చారంటే అది ఆషామాష వ్యవహారం కదా. మీ ఫాదరు మదర్ చేసిన త్యాగం సార్ చెప్పండి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాము. ఎందుకంటే ఏ స్టూడెంట్ కానీ ఎవరు కానీ అంటే పిల్లాడు డెవలప్ అయ్యాడంటే పేరెంట్స్ కృషి కష్టంగా ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళిద్దరు చాలా కష్టపడారు. నేను 10th వరకు జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను హసన్పర్తిలో. సో దాని తర్వాత అంటే వాళ్ళు కూడా ఎక్కువ చదువుకోలేదు. ఫాదర్ కూడా 6th 7th క్లాస్ చదువుకొని ఆటో డ్రైవర్. సో మదర్ కూడా ఎడ్యుకేషన్ లేదు. లక్కీగా ఏంటంటే మా బ్రదర్, మా సిస్టర్ కొద్దిగా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అప్పుడు ఇంటర్, డిగ్రీ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళని చూసి నేను పాలిటెక్నిక్ చేస్తే తొందరగా జాబ్ వస్తాయని ఎవరో చెప్పారు. సో సరే పాలిటెక్నిక్ చేస్తే ఆ 3 yearsలో జాబ్ వస్తుంది, మనకు యూజ్ అవుతుందని పాలిటెక్నిక్ రాసాం. పాలిటెక్నిక్లో ర్యాంక్ వచ్చిన తర్వాత అంటే గుడ్డిగా ఉంటుంది అప్పుడు. అంటే ఎంత అవేర్నెస్ ఇప్పుడు అంటే చాలా అవేర్నెస్ పెరిగింది, కానీ ఆ టైంలో సో ఈవెన్ ట్రిపుల్ అనే బ్రాంచ్ తీసుకోవాలంటే నాది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఆ బ్రాంచ్ తీసుకోవాలంటే సీప్ అది వాళ్ళు బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో ఏ కోర్స్ చేస్తే దేనిలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని టేబుల్స్ ఉంటాయి. అందులో ఈ ట్రిపుల్ ఈకి పెద్ద టేబుల్ ఉంది. సో ట్రిపుల్ ఈ చేస్తే ఎక్కువ తొందరగా జాబులు వస్తాయని చెప్పేసి దాన్ని చూస్ చేసుకున్నాం. దాని తర్వాత 3 సంవత్సరాలు ట్రిపుల్ ఈ చేసిన తర్వాత ఇక జాబ్ చేద్దాము ఎట్లా మనం అనుకున్నది కూడా అదే అనుకున్నాం. కానీ అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. స్టేట్ లెవెల్లో 26 ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు ఫాదర్ కూడా అండ్ మదర్ వీళ్ళంతా ఉండి కూడా ఇక్కడ దాకా వచ్చాము, మీరు చదవండి. అలాగే రీఎంబర్స్మెంట్ కూడా ఉండే అప్పుడు. సో అప్పుడు అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాం. సో మా అన్నయ్య ఉండే హైదరాబాద్లో అయితే మనం వేర్ చేయలేంరా, ఆ సీట్కి హైదరాబాద్ వచ్చేది. ఇంటి దగ్గర ఉంది, పక్కన కిడ్స్ కాలేజ్ ఉంది, దానిలో ఫిల్ చేసుకోమంటే ఇక దాన్ని ఫిల్ చేయడం జరిగింది. సో బీటెక్ జాయిన్ అయిపోయి కూడా అప్పటి నుండి కొద్దిగా సివిల్ సెటిల్ చేసి ఏదో ఒకటి కొంచెం పెద్ద జాబ్ కొట్టాలి, కొంచెం సొసైటీలో రికగ్నిషన్ రావాలి. సో బిల్ గేట్స్ ఒకటి ఉంటుంది, యూ మేబీ బార్న్ యాజ్ ఎ పూర్ బట్ యూ షుడ్ నాట్ డై యాజ్ పూర్ పర్సన్ అని. సో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి బీటెక్ నుండే జాబ్స్ రాసేది. సో అదృష్టవశాత్తు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, దాని నుండి ఇక్కడ దాకా వచ్చాం. సో ఫాదర్ మదర్ చాలా ఇంపాక్ట్. ఫాదర్ ఎప్పుడు కానీ డైలీ ఏదో
వెళ్ళి ఆటో నడిపితేనే ఆ రోజు కూరగాయలు తీసుకొచ్చేది. మదర్ ఆ రేషన్ బియ్యం దగ్గర అక్కడికి పోయి తీసుకుని వచ్చేది. ఆ బీడీలో కూడా ఇంట్లో అక్క వాళ్ళు చేసేది, నేను చేసేది. సో ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్. అంటే 3 కిడ్స్ని పెంచడం అనేది కష్టం. అండ్ 3 కిడ్స్ని మళ్ళీ స్కూల్కి పంపించడం, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా బుక్స్ కానీ బట్టలు కానివ్వండి, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేది. బట్ ఆ టైంలో చేయాల్సి వచ్చింది. సార్ మీ అమ్మగారు నాన్నగారు కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చారు. మీరే కాదు, ఏ తల్లిదండ్రులు కష్టపడిన పిల్లలు ఆ స్థాయికి వస్తారు. కానీ ఒక ఆటో డ్రైవర్ కుటుంబం ఈ స్థాయికి రావడానికి మీ నాన్నగారు మీ అమ్మగారు కష్టం కాకుండా ఇంకెవరైనా సలహాలు, మీ ఎవరైనా రోల్ మోడల్ తీసుకొని ఈ స్థాయికి వచ్చారు? మీరు ఎవరైనా సలహాలు తీసుకొని? చాలామంది అండి 2006-07లో మేము అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా మా టీచర్స్ బాగా ఎంకరేజ్ చేసేది. ప్రతి దాంట్లో అప్పుడు మా టీచర్స్ కూడా బాగా చదవాలి అదని బాగా ఎంకరేజ్ చేసేది. ఆ టైంలో నేను 10th ఉన్నప్పుడు మా స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి కొంచెం పెద్ద స్కూల్ అది డిస్టిక్లో. సో ఈ వన మహోత్సవం కానీ ఇట్లాంటి వాటికి కలెక్టర్లు వచ్చేవాళ్ళు. అప్పుడు దమయంతి మేడం అని కలెక్టర్ వచ్చారు. సో ఆమె వచ్చినప్పుడు ఆమెను తీసుకురావడము అదంతా చూడడం డిఫరెంట్గా అనిపించింది. అంటే ఒక ఐఏఎస్ అయితే అంత గుర్తింపు ఉంటుందా అని చెప్పేసి. దాని తర్వాత తను అప్పుడు 10th ఈ పాస్ పర్సంటేజ్ పెంచాలి, ర్యాంక్స్ తీసుకురావాలని చెప్పేసి ప్రతి స్కూల్లో ఉన్న మెరిటోరియస్ స్టూడెంట్స్ని స్పెషల్ క్యాంప్ 3 days కండక్ట్ చేసింది. సో ఆమె పర్సనల్గా దగ్గరుండి మరీ చూసుకుంది. సో ఆమె చూసినప్పుడు అనిపించింది ఇట్లా ఉండాలి అని చెప్పేసి. దాని తర్వాత సౌమ్య మిశ్రా మేడం ఉండేది అప్పుడు మాకు. ఇప్పుడు మేడమే మాకు మేడం కూడా అప్పుడు 10th classలో ఉన్నప్పుడు షీ ఆల్సో విజిటెడ్. సో మేడం చూసినప్పుడు కూడా మేడం మాట్లాడే తీరు కానీ, మేడం వచ్చినప్పుడు ఆ రికగ్నేషన్ కానీ, సో అవన్నీ చూసినప్పుడు అంటే ఒక 2 లేడీ ఆఫీసర్స్ అంత బాగా చేసి వాళ్ళ దగ్గర నుండి చూసేసరికి మేము కూడా ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అన్న ఒక మోటివేషన్ ఉండేది. దాంతో మేడం పనిచేసిన టైంలో ఒక ఎన్కౌంటర్ అవుతుంది. అవును, గుర్తుందండి కొంచెం. ఆ ఎన్కౌంటర్ దగ్గర మేడం ఇమేజ్ కూడా పెరిగింది కదా? చాలా పెరిగింది, చాలా. మీరు అప్పుడు అనుకున్నారు మనం కూడా ఎన్కౌంటర్ చేయాలని? అంటే బ్యాడ్ ఇన్సిడెంట్ కదా, యాసిడ్ అటాక్ కదా? యాసిడ్ అటాక్ కాదండి, అది ఇంకోటి చిన్న పాపది ఏదో ఉంటుంది. పాపది ఒకటి, తర్వాత యాసిడ్ అటాక్ సజ్జనార్ సార్ ఉన్నప్పుడు. కరెక్ట్, పాపది రేప్ చేసి వాడు మర్డర్ చేస్తారు. సో అంటే అప్పుడు అనిపిస్తుంది, బట్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత సో అట్లాంటివి కాకూడదని అనుకుంటాం. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ లైవ్ ఎన్కౌంటర్ అంటే అనుకోకుండా జరిగితే సో అంటే వాళ్ళని చూసినప్పుడు మంచి మోటివేషన్ అనేది కలిగింది. తర్వాత మీరు ఎలా కంటిన్యూ వచ్చారు సార్? మీరు ఐపీఎస్కి వాళ్ళు సివిల్స్ రాసినప్పుడు ఆప్షన్ ఏం తీసుకున్నారు? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4 attemptsకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. సార్ తీసుకునే సమయంలో చాలామంది చెప్తారు ఒక ఆటో డ్రైవర్ కొడుకు సివిల్ సాధించడం ఏంటరా అనే హేళన ఎవరు చేశారా? అంటే నిజం చెప్పాలంటే ఒకరిద్దరు చేశారు, కానీ ఎవరికి తెలియదు నేను ప్రిపేర్ అవుతున్న సంగతి. ఈవెన్ ఇంట్లో మా మదర్కి కూడా తెలియదు, అంటే ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఏముండదు. సో ఏదో పెద్ద జాబ్కి చదువుతున్నాడని మా మదర్ అనుకునేది. ఫాదర్ ఉండి ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్, అప్పటికీ గవర్నమెంట్ జాబ్లో ఒకటి ఉంది కదా, ఇంకోటి ఎందుకు అది అని అంటే వాళ్ళకి చెప్పలేము. సో ఏదైనా చేసి చూపించాలన్నట్టే ఉండేది. సో కంప్లీట్గా నా ప్రిపరేషన్ అంతా చాలా ఐసోలేటెడ్గా జరిగింది. నేను సెలెక్ట్ అయ్యేసరికి నాకు అసలు ఇంకొక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కూడా తెలియదు నాకు. నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఒక్కరిని పోయి ఎగ్జామ్ రాసేది వచ్చేది. సో నాకు ఎవరు తెలియదు యాక్చువల్గా, నిజం చెప్పాలంటే ఏం లేదండి. అంత కొంచెం అంటే చాలా ఐసోలేటెడ్గా జరిగింది. ఇంటర్నెట్ చూసుకునేది, అప్పుడు బ్లాగ్స్ బాగా ఉండేది. సో కొన్ని బ్లాగ్స్. అంటే ఏ కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళలేదు? కోచింగ్ సెంటర్ అంటే ఓన్లీ టెస్ట్ సిరీస్లకు రాయడానికి వెళ్ళేదండి. ఎందుకంటే ఎవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో ఎవాల్యుయేషన్స్ కోసం కొన్ని కోచింగ్ సెంటర్స్ ఓన్లీ వీకెండ్లో టెస్ట్ సిరీస్ రాసేది. కొంచెం కామ్గా వెళ్ళి రాసుకొచ్చారా? కొంచెం అంటే అది ఒక రకమైన అడ్వాంటేజ్ కలిగింది లాంగ్ టర్మ్లో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన పక్క వాళ్ళని చూసి పీర్ ప్రెషర్ ఉంటుంది, పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, కెరీర్ గురించి ఉంటుంది. సో ఆ టైంలో ఈ 3 లేవు. ఒకటి మా పేరెంట్స్కి నేను కావాలన్న ప్రెషర్ ఏం లేదు, నా పక్కన నాతో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఇన్ఫ్యాక్ట్ నాతో ప్రిపేర్ అయిందంతా కూడా మా ఫ్రెండ్స్ అందరూ కానిస్టేబుల్కి, అప్పుడు వీఆర్ఓకి, గ్రూప్ 2కి అవన్నీ పడ్డాయి అప్పుడు. సో వాళ్ళకి ప్రిపేర్ అయ్యేది, వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యేది, నేను దీనికి ప్రిపేర్ అయ్యేది. సో దెర్ ఈస్ నో పీర్ ప్రెషర్. సో ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది. సో కెరీర్ గురించి కూడా పెద్ద టెన్షన్, ప్లాన్ బి మీద ఉంది, రెడీగా ఉంది కాబట్టి సో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా సో అది కొంచెం కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసింది. అంటే మీరు సివిల్స్ రాసే వాళ్ళు ఎవరైనా సరే పబ్లిసిటీ లేకుండా కామ్గా రాసుకుంటే సక్సెస్ అవుతారంటారా? ఎప్పుడు కానీ ఏమవుతుందంటే అంటే నా ఇది పర్సనల్ ఒపీనియన్లో ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మనం డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఒక సబ్జెక్ట్ చదువుకో ఎక్స్పర్ట్ అవుతాం డిగ్రీలో. తర్వాత సివిల్ సర్వీస్కి వచ్చేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి.
యాక్చువల్లీ యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద సొసైటీ కానీ ఎకనామీ కానీ ఇంటర్నేషనల్ అఫేర్స్ కానీ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే విజ్ఞాన ప్రదర్శన చేస్తారు చాలామంది. అంటే ఊరికే ఆ టీ దాకుంటూ వాడుతూ చెప్పడము, ఇండియా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇండియా పాకిస్తాన్ వార్ పోతే బాగుంటుంది, అదంతా అవసరం లేదండి. అంటే ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఏ ఎగ్జామ్. ఒక ఎగ్జామ్ ఉంది, సిలబస్ ఉంది, చదవాలి, యూ ప్రూవ్ ఇట్ ఇన్ ద ఎగ్జామ్. నువ్వు విన్ అయిన తర్వాత మీరు ఏదైనా చెప్పడం నడుస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే 3-4 months కోచింగ్ కానీ చదవడం కానీ చేస్తారు, చాలా విషయాలు తెలుస్తాయి. సో దాన్ని అక్కడ ఇక్కడ మాట్లాడడము, డిస్కస్ చేయడము, ఆర్గ్యూ చేయడము, డిబేట్స్ చేయడము, మనకు పవరే లేదు ఆర్గ్యూ చేసి డిబేట్ చేసి. ఇప్పుడు మన విదేశాంగ విధానం ఎట్లుండాలనేది నువ్వు బ్యూరోక్రాట్ డిప్లొమాట్ అయిన తర్వాత డిసైడ్ చేయవచ్చు. సో ముందే డిబేట్ చేసుకోవడం, దానివల్ల అన్నెసరీ టైం వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో కామ్గా వీ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ అన్ ఎగ్జామ్. సిలబస్ ఏముంది, మనకు రాని చదువుకోవాలి, మనకు వచ్చినాయి పక్క వాళ్ళకి వచ్చినాయి మాట్లాడుకుంటే ఇద్దరం ఈక్వల్గా ఉంటాం. మన రాని డౌట్స్ క్లియరెన్స్ సెషన్స్ అట్లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో కుట్టారు మీరు? లేదు, 4th attempt అండి. మరి 4th attempt వరకు మీ ఫాదర్ మదర్ ఏమనలేదా? అంటే ఫస్ట్ అటెంప్ట్ అసలు రాసింది ఎవరికి తెలియదు, అసలు నాకే తెలియదు ఎగ్జామ్ ఎలా ఉంటుందో. సెకండ్ అటెంప్ట్ నేను చెన్నైలో ఉండేది, అప్పుడు కొద్దిగా కష్టపడి రాశాను. అప్పటి వరకు కూడా అందరికీ పేరెంట్స్ హైదరాబాద్లో ఉండేది, నేను చెన్నైలో ఉన్నాను. సో అప్పుడు వాళ్ళకు తెలియదు. 2015లో రాసినప్పుడు పేరెంట్స్కి తెలుసు, వాళ్ళు అప్పుడు దాంతోపాటు ఇంకోటి ఆర్బీఐ ఎగ్జామ్ అది ఇది రాసాము, అవి రాలేదు. అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో వదిలేరాదరా, ఎందుకు ఆ ఇంటికల్లా ఓడిపోతున్నారు అని మా మదర్ అనేది. బట్ ఏముంది, చేస్తే కొంచెం మంచిగా చేయాలి అని చెప్పేసి చేయడం జరిగింది. అంటే అమ్మ ఇప్పుడు వెంట్రుకలు ఊడిపోతున్నాయి కదా అంటూ పెళ్లి చేద్దాం రాలేదా? అదేం లేదండి, మదర్ ఎప్పుడు కానీ బాగా అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మాకు మా ఇంట్లో ఎవరికైనా కూడా కొంచెం స్వాతంత్రం, మీకు తెలుసు కదా చదువుకున్న వాళ్ళు కదా, మాకంటే ఎక్కువ తెలుసు అనేది ఉండదు. ఎప్పుడు పాజిటివ్గా మోటివేట్ చేసి, ఫాదర్ అయినా కూడా దేనికి భయపడద్దు, మీరు చేస్తే పెద్దది చేయాలి, గట్టిగానే ఉండాలి కానీ భయపడొద్దు అన్న ఒక ధైర్యం ఇచ్చేవాడు ఫాదర్. సో మదర్ కూడా ఎప్పుడు కానీ అమ్మ ప్రేమ ఎట్లుంటుందండి, కొడుకు మంచిగుంటే చాలా అన్నట్టు ఉంటుంది, ఎందుకులే బిడ్డ ఉన్నదంతా అన్నట్టుండే. బట్ చదివితే ఎవరో నీకు వస్తుంది, ఏదో రోజు నీకు వస్తుంది అన్న ఒక పాజిటివ్ అఫర్మేషన్ అయితే ఇచ్చేది. సో ఆ బ్లెస్సింగ్స్ తోటే వచ్చారు. 4th అటెంప్ట్లో కొట్టారు మీరు. కొట్టిన తర్వాత సివిల్స్ అయిన తర్వాత ఐపీఎస్. మీ ఫాదర్ మదర్ ఏమన్నారు రిజల్ట్ వచ్చిన రోజు? సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అసలు వాళ్ళకి అర్థం కాలేదు అసలు ఏం జరిగింది అనేది. సో అందరూ కూడా ఈవెన్ ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, ఒకేసారి సడన్గా చాలామంది అసలు, అంటే నేను మా బీటెక్లో కూడా కొంచెం తక్కువనే చదివేది. సో నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత చాలామంది సివిల్స్ ప్రిపేర్ కావడం స్టార్ట్ చేశారు. అంటే వీడికి అంటే వాళ్ళ గురించి కాదు, మీ ఫాదర్ మదర్ ఫీలింగ్ చెప్పండి. ఎందుకంటే కలెక్టర్, ఎస్పీ అంటే మీ నాన్నగారి దృష్టిలో టాప్. ముఖ్యంగా అంటే అప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత వరంగల్ సిపి గారు, ఇప్పుడు సుధీర్ బాబు సార్ రాచకొండ సిపిగా ఉన్నారు, సార్ ఉండేది, సార్ పిలిపించారు అక్కడికి ఫెసిలిటేట్ చేయడానికి. సో అప్పటి వరకు పోలీస్ స్టేషన్ పోవాలన్నా మాకు చాలా భయంగా ఉండేది. సో అప్పుడు పోలీస్ బండి ముందుండి మేము వెనుకుండి పోలీస్ పైలట్లో తీసుకెళ్ళి కమిషనరేట్ లోపలికి, నేను అక్కడే బస్ దిగి బస్ ఎక్కేది నేను అక్కడ వరంగల్లో పబ్లిక్ గార్డెన్ దగ్గర. సో దానిలోకి తీసుకెళ్ళి కమిషనర్ గారు 1 గంట కూర్చోబెట్టి ఇట్లుంటుందమ్మా మీ కొడుకు బాగుంటుంది, ఐపీఎస్ అయ్యాడు అది అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అప్పుడే అంటే చాలా అట్లీస్ట్ వి మేడ్ అవర్ పేరెంట్స్ ప్రౌడ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మదర్ అయితే ఆల్మోస్ట్ క్రైడ్. సో అందరికీ చెప్పుకునేది బయట, దాని తర్వాత అయినా కూడా నా కొడుకు ఇట్లా, నా కొడుకు అలా అని చెప్పేసి. వెంటనే పెళ్ళయిందా? వెంటనే అంటే ఒక 6 నెలలకు పెళ్ళయిందండి. ఇట్స్ లవ్ మ్యారేజ్ అండి. నేను మా క్లాస్మేట్, డిప్లొమా క్లాస్మేట్. సో అంటే కామ్గా చదువుకుంటూ కామ్గా ప్రేమించారా? ఇక అంతేగాని లైఫ్ అంటే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. లక్కీగా లవ్ ఉంది, ఒకవైపు చదువుకుంటా. షీ సపోర్టెడ్ ఎ లాట్ ప్రిపరేషన్లో కానివ్వండి. అప్పుడు ఆవిడకి చెప్పారు కనీసం ప్రేమిస్తున్నా? లేదు, తనకు కూడా తెలుసు అండి, తనకు తెలుసు. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే అవుతుందండి, లేదంటే ఇది చాలా టైం కన్స్యూమింగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. సో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే అవుతుంది. సో వాళ్ళ ఇంట్లో కొంచెం పేరెంట్స్ ప్రెషర్ పెట్టి చేసినా కూడా తను ఆ ప్రెషర్ అంతా తీసుకొని చాలా సపోర్ట్ చేస్తాను. ఆవిడేం చదువుకున్నారండి? పీజీ కంప్లీట్ అయిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత మ్యారేజ్. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చిందండి? ఫస్ట్ మేము గ్రేహౌండ్స్లో ట్రైనింగ్ అయిపోయిన గ్రేహౌండ్స్కి వచ్చాము. అక్కడ నుండి అప్పుడు ములుగులో ఏఎస్పీగా అటాచ్ చేశారు. అక్కడ ఒక 8 నెలలు ఏఎస్పీగా అటాచ్మెంట్లో ఉన్నాము. సో దాని తర్వాత జగిత్యాల. ఓకే సార్, ములుగు అనగానే ఒకప్పుడు బాగా ఎఫెక్టెడ్ ఏరియా. ములుగు, గోవిందరావుపేట, ఏటూరు నాగారం, తాడ్వా, ఇదంతా కూడా. మీకు వెళ్ళిన తర్వాత అక్కడ మావోయిస్టు అనేది ఎఫెక్ట్ లేకపోవచ్చు, కానీ ఇంకొక రకంగా అక్కడ ఇష్యూ ఉంటుంది. మీరు బాగా ఐడెంటిఫై చేసిన ఇష్యూ ఏంటి అక్కడ?
అంటే బేసిక్గా అండి అప్పుడు మేము ఎస్పీ గారికి అటాచ్ అయి ఉన్నాము. అప్పుడు పోస్టింగ్స్ కొంచెం డిలే అవ్వడం వల్ల. సో ఆ టైంలో చిన్న చిన్న ఆపరేషన్స్కి వెళ్ళడము, చిన్న చిన్న కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్కి వెళ్ళడం, లేకుంటే ఈ మిలిటెంట్స్ కానీ వస్తే ఇంట్రాగేట్ చేయడం అట్లాంటివి చేసేది. సో దానిలో బేసిక్గా అర్థమైంది ఏంటంటే చాలా వరకు మనము అక్కడ ఇష్యూస్ ఏం లేవు. మోస్ట్లీ మనకు గుత్తిక గుంపులు కానివ్వండి, వాళ్ళ కొంచెం సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు రావడం ప్లస్ కొంచెం వెనుకబడ్డ ప్రాంతం అదంతా కూడా. జనాలు కూడా చాలా మంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. సో కొత్తగా జిల్లా అయింది కాబట్టి అది కొంచెం పేరు వచ్చింది. అటు సమ్మక్క జాతర కానీ ఇదంతా కూడా బాగా. జాతర బందోబస్తు చేశారా? 3 సార్లు చేశానండి. ట్రైనింగ్లో చేసాము, దాని తర్వాత 2 సార్లు చేసాము, 3వ సారి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే. అదే అయిపోయింది. అదొక డిఫరెంట్ మూమెంట్ అండి. చిన్నప్పుడు మేము ఆ జాతరకి వెళ్ళేది. సో ఇప్పుడు మనమే గద్దె దగ్గర ఉండి కొంచెం క్రౌడ్ కానీ మన వాళ్ళు వచ్చినాము అది చేయడం చూడడం మంచిగా అనిపించింది. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. తీసుకెళ్ళారు అమ్మా నాన్న అక్కడికి? తీసుకెళ్ళాం, 2 సార్లు తీసుకెళ్ళాం. లేదు గతంలో అయితే దూరం నుంచి చూసుకెళ్ళేవారు తోసుకుంటూ. సో అదొక మా మదర్ ఇంక అందరికి చెప్తుంది, మా అబ్బాయి ఉన్నాడు రండి అని చెప్పేసి అప్పుడు చెప్తా ఉండేది. ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ములుగు తర్వాత అండి? ములుగు తర్వాత అడిషనల్ ఎస్పీ జగిత్యాలకి వెళ్ళాము. అక్కడ ఒక 8 months. దాని తర్వాత డీసీపీ పెద్దపల్లి ఒక 5-6 months చేశాము. సార్ డీసీపీ పెద్దపల్లిలో మీ వర్క్ ఏముందండి అక్కడ? మీకు ఛాలెంజ్ ఏమొచ్చింది చెప్పండి. డీసీపీ పెద్దపల్లి ఒక 6 months చేశాము. బేసిక్గా అక్కడ మనకి ఈ ఇటుక బట్టీలు చాలా ఎక్కువగా ఉంటాయి. హైవే ఉంటుంది, ఇటుక బట్టీలు ఎక్కువ ఉంటాయి. సో ఇటుక బట్టీలు మైగ్రెంట్ లేబర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళందరూ 6 months ఇక్కడ ఉంటారు, 6 months ఒరిస్సాలో ఉంటారు. బేసిక్గా జూన్ నుండి డిసెంబర్ వరకు వాళ్ళు ఒరిస్సాలో ఉంటారు. ఒక పంట అక్కడ వ్యవసాయం చేసి ఇక్కడికి వస్తారు. సో మళ్ళీ డిసెంబర్ నుండి నెక్స్ట్ మే వరకు ఇక్కడ ఇటుకలు చేస్తారు. సో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తారు. సో వాళ్ళకి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు చాలా వరకు ఎక్కడ కూడా పిల్లలకి ఫెసిలిటీస్ లేకపోవడము, వాళ్ళు కూడా ఈ పేరెంట్స్ తోటి మట్టి దగ్గర ఉండడము, వాళ్ళు పని చేయకుండా కూడా అక్కడే ఉండడము. సో ఇట్ ఈస్ కొంచెం చూడడానికి బాగా లేకుండే. సో అప్పుడు దీన్ని ఎట్లా చేసి, ఎందుకంటే మాకు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చేది చైల్డ్ లేబర్ని యూజ్ చేస్తున్నారని చెప్పేసి. సో వాళ్ళందరినీ పిలిపించి మేము అక్కడ వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి మీ బ్రిక్ ఇండస్ట్రీ అందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళతోటే చేయించాలని, మీరు ఇట్లా స్కూల్స్ పెట్టండి బాగా చేయండి అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేస్తే వాళ్ళు స్కూల్స్ కట్టించారు. ధృవ స్కూల్స్ అని ఒకటి పెట్టించాను. సో ప్రతి దానిలో మళ్ళీ పెట్టినా కూడా, స్కూల్స్ పెట్టినా కూడా మళ్ళీ పిల్లల దగ్గర, పేరెంట్స్ దగ్గర పిల్లలు వెళ్తూ ఉన్నారు ఎండలో కూడా. సో వాళ్ళని అట్రాక్టివ్ చేయాలంటే మేమేం చేసామంటే అప్పుడు మా ఇన్స్పెక్టర్స్ అందరం కూర్చొని ఒక టీవీ పెట్టడం స్టార్ట్ చేసాం ప్రతి స్కూల్లో. ఆ టీవీలో ప్రీలోడెడ్ రైమ్స్, ఇప్పుడు మన పిల్లలు అయితే ఎట్లా చూస్తారు రైమ్స్ కానివ్వండి, స్టోరీ టెల్లింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక 20 GB వరకు తీసి టీవీకి అటాచ్ చేసాం. సో ఆ రైమ్స్ ప్లే చేస్తూ ఉంటే పిల్లలంతా అది చూసుకుంటూ ఉండేది. సో అది కొంచెం సక్సెస్ఫుల్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది. ఓకే సార్, పెద్దపల్లిలో సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉండేవి. మీరు పనిచేసిన టైంలో ఒక ఇన్స్పెక్టర్ కూడా వార్నింగ్ ఇచ్చారని వచ్చింది. అంటే చాలా వరకు వస్తూ ఉంటుందండి, ఎప్పటికీ ఏదో ఒకటి ఎవరెవరో చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అది వార్నింగ్ అంటే వాళ్ళని కొంచెం కరెక్ట్ చేసుకోమనడం. మీకన్నా ముందు ఒక డీసీపీ బాగా ఇష్యూ చేసి వెళ్ళారని అది అది ప్రూవ్ వాళ్ళ ఎంక్వైరీలో తెలుతుందని మనం చెప్పలేము. బట్ మేమున్నప్పుడు ఎట్ అవర్ టెన్యూర్ వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ మా టెన్యూర్లో ఏం కావద్దని చూసి. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి అప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్ అక్కడ. మీరు ఒక ఎస్వైపీ ఫాలో అయ్యారు అక్కడ. మీరు అంటే మేబీ అందరూ బయట వాళ్ళు అనుకోవచ్చు, మాకైతే రెగ్యులర్గానే అనిపిస్తుంది. ఎనీ కేసు ఎనీ పర్టికులర్గా మీకు పెద్దపల్లి దగ్గర ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళ కాదండి, ఒక ఎన్ఆర్ఐ కేసు ఒకటి వస్తుంది. ఆయన భూమిని కబ్జా చేస్తారు, లేఅవుట్ వేసి వాళ్ళు కాంపౌండ్ కట్టి వెళ్ళిపోతే మీరు సర్వే చేయించి దగ్గరుండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించారు. ఎన్ఆర్ఐది ఏమో ఐడియా లేదండి. అంతకుముందు అయితే ఒక పోలీస్ ల్యాండ్ ఓవర్ కబ్జా చేస్తే మాత్రం నైట్ దాన్ని డిమాలిష్ చేసి దానిలో ప్లాంటేషన్ చేసాము. సో అదొక పోలీస్ ల్యాండ్ కబ్జా చేసే అంత స్థాయిగా ఉన్నారు అక్కడ. అంటే అప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు. సో అట్లా అయినప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు జరిగింది యాక్చువల్లీ. సో అక్కడ అంతా తీసి నైట్ మీకు గుర్తులేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారే మీకు రిఫర్ చేశారు కేసు కావచ్చు అండి, అయితే చేయవచ్చు. ఓకే, తర్వాత అండి పెద్దపల్లి తర్వాత నేను హైదరాబాద్ డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్కి వెళ్ళాను. సో అక్కడ అది ఫస్ట్ జోన్ అంటే కొత్తగా క్రియేట్ చేశారు హైదరాబాద్లో, దానికి ఫస్ట్ డీసీపీగా వెళ్ళాను. అక్కడ ఒక 8 months పనిచేశాను. అక్కడ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అటు ఏం రాలేదా? అంటే కొద్దిగా మనకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది కాబట్టి. సో హైదరాబాద్ హిందీ వేరే ఉంటుంది కదా, నేను పోయి వస్తా అంటూ.
సో అదొక అంటే ఎప్పుడు కానీ అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అయినా కూడా జనాలు మంచిగా నేర్పిస్తారండి మనకి పబ్లిక్. సో దాంతోపాటు లాంగ్వేజ్ అర్థమైపోయింది, కాన్ఫిడెన్స్. ఎస్పెషల్లీ సివి ఆనంద్ సార్ అప్పుడు ఉండేది. సో అప్పుడు సార్ ఏం చేసేదంటే ఖచ్చితంగా మీరు హిందీలోనే చెప్పాలి డిఎస్ఆర్, మన డైలీ డిఎస్ఆర్ ఉంటుంది, మమ్మల్ని ఏమో హిందీలో చెప్పమనేవాడు. ఎవరైతే మా బ్యాచ్మేట్ సౌత్ వెస్ట్ జోన్ ఉండేది తనని తెలుగులో చెప్పాను, ఆయన మరాఠీ. సో ఆయనకి తెలుగు రావాలని తెలుగులో చెప్పాను, నాకు హిందీ రావాలని హిందీలో చెప్పమనేవాడు. సో కష్టపడి అంటే ఇట్లా ఫోర్స్ చేసి మరీ నేర్పించాడు. అంటే డిఎస్ఆర్లో మీరు కేవలం సెక్షన్లు చెప్తారా, కేస్ డీటెయిల్స్ కూడా చెప్తాం. కేస్ డీటెయిల్స్ ఏం జరిగింది అనేది కూడా హిందీలో చెప్పి, లేదంటే సార్ 420-307 చెప్పలేదు అంటే ఎలా జరిగింది మర్డర్ ఏంటి అనేది కూడా. సో ప్రెస్ మీట్లు కూడా సార్ పర్సనల్గా మా ప్రెస్ మీట్లు చూసి మళ్ళీ ఫోన్ చేసి నువ్వు లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలి, వాళ్ళు అప్పుడే జనాలకి మనం ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. సో నువ్వు ప్రిపేర్ అయ్యి నువ్వు అట్లనే చెప్పు, నువ్వు హిందీలో ఇంగ్లీష్లో తెలుగులో చెప్పొద్దు అనేది. సో ప్రిపేర్ అయ్యి కొంచెం దానివల్ల కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాం సార్. సార్ పాత బస్సులో పంచాలంటో సివి ఆనంద్ గారు మీకు చిట్కా చెప్పారు ఏమైనా? ఎప్పుడు కానీ అంటే సివి ఆనంద్ సార్ ఏంటంటే సార్ ఫాలో ద ఎస్ఓపి అంటారు క్లియర్గా. ఎప్పుడు కానీ ప్రజలు మన్ననలు పొందాలంటే ఏం చేయాలనే విషయం చెప్పారు. ఉర్దూ మాట్లాడాలి వాళ్ళతోటి. ఉర్దూ ఒకటే కదా, ఇంకోటి చెప్పుంటారే. అంటే సార్ ఎప్పటికీ అంటే ఎవ్రీ టైమ్ ఐ విల్ గైడ్ వన్ థింగ్ ఆర్ దట్. సాధారణంగా పాత బస్సులో పనిచేసే సివి ఆనంద్ గారు కానీ గతంలో ఉన్న ఆఫీసర్లు అక్కడ ప్రజల మనోభావాలకు మనం గౌరవిస్తే చాలు. ఎంగిలి వాళ్ళు వచ్చింది ఎంగిలి అని కానీ ముట్టుకోకుండా ఉంటే మనం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారని సివి ఆనంద్ గారు కానీ గతంలో ఆఫీసర్లు ఆ విధంగా చేస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ ఎక్కువ అవుతుంది, ఆఫీసర్ కూడా మనవాడే అని వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారని వాళ్ళ అప్పట్లో. అవును, అది మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ప్రజల్లో ఆ భావం రాకుంటే వీళ్ళు వేరు అవుట్ సైడర్ లాగా ఫీల్ అవుతారు. సో అందుకే మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ యూస్ టు స్పెండ్ విత్ పబ్లిక్. ఎక్కడికైనా వెళ్ళినా, ఇప్పుడు ఇఫ్తార్ విందులైనా కూడా వెళ్ళడం కానీ, నార్మల్గా కూడా ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్స్ అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చేది, స్వీట్స్ పట్టుకొచ్చేది, తినడం. 1-2 ప్లేస్లకు మేము వెళ్ళి కీర్ తినడం వాళ్ళ ఇంట్లో. ఇటు గణేష్కి అప్పుడు గణేష్ మండపాల దగ్గరికి వెళ్ళడము, అన్నదానంలో పాల్గొనడం. ఎంత మనం పబ్లిక్తో ఇన్వాల్వ్ అయితే అంత బాగా చూసుకుంటారండి. మేము మీరు సినిమాల్లో అక్కడిక్కడ చూస్తుంటారు, ఇప్పుడు వేరే దగ్గర ఉండదు స్టేట్లో నాకు తెలియదు కానీ ఇప్పుడు వెళ్తూ ఉంటాయి. నేను ఆఫీస్ దిగి ఇట్లా వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన అందరూ కూడా లేచి నిలబడి నమస్తే పెట్టేది. అంటే ఒక గౌరవంగా, అంటే పోలీస్ డీసీపీ గారు అని చెప్పి గౌరవం అనేది ఇస్తారండి మీరు. అంటే నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా మేము వెళ్తూ ఉంటాము, కనీసం అంటే వాళ్ళకు అక్నాలెడ్జ్ కూడా అంటే చేయాలని కాదు, ఇన్ ద సెన్స్ వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినాక కూడా ఫోన్ చేస్తూ ఉంటారు ఊరికే, అతనికి ఏం పని ఉండదు. అంటే కొంతమంది ఏదో పైరవికారులు కలుస్తూ ఉంటారు, కొంతమందికి అసలు పనే ఉండదు, ఏదో పూలు అమ్ముకునే అతను అది ఇది ఉంటారు, ఊరికే ఫోన్ చేసి సాబు కైసే సాబు అది అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు అండి, చాలా బాగుంటుంది అక్కడ. అంటే పాత బస్సులో ప్రజలు మన్ననలు పొందడం చాలా గ్రేట్ అంటే మీరు పొందని అంటున్నారు. నాకైతే మంచిగా అనిపించింది, ఐ రియల్లీ ఎంజాయ్డ్. అంటే బేసిక్గా అక్కడ చేస్తే ఏంటంటే ఎక్కడైనా మాబు అంటే చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, మర్డర్స్ చిన్న చిన్నవి ఉంటాయి, రౌడీ షీటర్స్, యాక్చువల్ రౌడీ షీటర్స్ ఉంటారు. సో అవన్నీ కేసెస్ డీల్ చేసినప్పుడు మీరు ప్రొఫెషనల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతారు. కరెక్ట్. సో అది చాలా నేర్పింది. అంటే ఒక క్రైమ్ అయినా ఎట్లా చూడాలి, ఎందుకంటే ప్యానిక్ కాకుండా. ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్లో చిన్నగా అయిపోయిన తర్వాత ఏమైందంటే ఛాలెంజింగ్ క్రైమ్స్ ఉండవు. అంటే యాజ్ ఎ డాక్టర్కి ఎట్లయితే ఛాలెంజింగ్ సర్జన్స్ ఎట్లయితే వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ క్రైమ్స్ టు హ్యాపెన్, బట్ ఏదైనా వచ్చినప్పుడు నీకు మంచిగా నేర్పిస్తుంది అది ఎట్లా ఛాలెంజ్ ప్యానిక్. ఓల్డ్ సిటీలో మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎలాగంటే మీ ఐడెంటిఫై ఉంది కదా, మీ ఐడెంటిటీ ఆ మాబుని కంట్రోల్ చేస్తుంది. చిన్న కమ్యూనిటీ అయిందనుకోండి, రూపేష్ సాబ్ వచ్చారు, చుప్ చాప్ బయట అంటే ఇంకంతే అవుట్. ఐడెంటిటీ అక్కడ ఇంపార్టెంట్. అక్కడ మీకు ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏం అవసరం లేదండి. పబ్లిక్ ఒకసారి గణేష్ విసర్జన అప్పుడు చిన్న ఇష్యూ అయింది ఒకటి. ఆ రోజే అప్పుడు మేమున్నప్పుడు అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు, అప్పుడే మిలాద్ నబీ గణేష్ విసర్జన సేమ్ టైం వచ్చింది. శివానంద్ సార్ అప్పుడు పిలిచి మనం సక్సెస్ చేయాలి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఛానల్ తోటి కమ్యూనికేషన్ పెట్టి మిలాద్ నబీని పోస్ట్పోన్ చేయించారు. చేయించిన తర్వాత గణేష్ విసర్జన జరుగుతూ ఉంది. సో మా ఏరియా సౌత్ ఈస్ట్ జోన్ కొంచెం క్రిటికల్ ఏరియా, మాదన్నపేట్, సంతోష్ నగర్, సో ఇవన్నీ మా ఏరియాలో ఉంటాయి, సైదాబాద్, బార్కాస్ ఇవన్నీ మా ఏరియాలో ఉండేది. సో అప్పుడు అనేది మీ ఏరియా బాగుంటే అంత బాగుంటుంది రాదు అని అనేది. సో అప్పుడు ఒక చిన్న ఇష్యూ అయింది నైట్, ఒకటి విగ్రహం కింద పడింది, మన వాళ్ళు తొందర తీయండి అనేసరికి. సో వాళ్ళంతా తాగి ఉన్నారు, గొడవ చేస్తున్నారు, అంతా చేసి ఈవెన్ 1-2 చిన్న డ్యామేజ్ చేయడానికి కూడా ట్రై చేశారు ఒక వెహికల్. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత లక్కీగా ఏంటంటే అక్కడ జనాలు అంటే కొంచెం తాగి డిసార్డర్ అంతా లాలెస్నెస్ చేస్తూ ఉంటే
అక్కడ లోకల్లో కొంతమంది గణేష్ ఉత్సవ సమితి మెంబర్స్ ఉన్నారు. సో దానికి ఒక 1 వీక్ ముందు ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూలో మనం పోలీస్ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఇంపార్షియల్గా చేసి ఉండే. సో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఆ రోజు వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, మా తప్పేం లేదంటే అది కింద పడింది, ఇప్పుడు నేనే తీసుకెళ్తా అంటున్నా, నేను పోలీస్ కార్లో తీసుకెళ్తా అంటున్నా, మీ మనోభావాలు దెబ్బతింటే, సో మీరు సహకరించాలి, ఇట్లా 2-3 గంటల నుండి గొడవ చేయొద్దు, సెన్సిటివిటీ, సిటీ అంతా మంచిగా జరుగుతుంది, మనం ఇక్కడ చేయొద్దు అని అంటే, గణేష్ ఉత్సవ సమితి మెంబర్సే వచ్చి, సార్ మీరు నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి సార్, మీరు మాట్లాడొద్దు, నేనే మాట్లాడి చేస్తామని అక్కడున్న హిందూ వాహిని వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడి, వాడు తాగుంటే వాడిని కొట్టి, వాళ్ళే కొట్టి వాడిని పక్కకు పెట్టి అది తీసుకుని వచ్చి చేశారు. ఒక 4-5 అవర్స్ టెన్షన్ క్రియేట్ అయింది, బట్ లక్కీలీ వి సేవ్డ్ దట్. అక్కడే నేను చూస్తూ చదువుతానండి, బాలాపూర్ వినాయకుడు క్రాస్ అయిందంటే సిటీ కమిషన్ హాయ్ పడుకుంటారు ఆయన. హోల్ సిటీ క్రాస్ అయిందంటే చాలు. పర్టికులర్గా మీరు చెప్పిన ఆ ఏరియా ఇప్పుడు బాలాపూర్ అనేది మన ఇక్కడ అక్కడ బాలాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి బార్కాస్ ఏరియాస్ నుండి వస్తుంది, వచ్చి పలక్నామా ఎంటర్ అయితే మా జోన్ క్లియర్ అయిపోతుంది. పలక్నామా టెంపుల్ దాటిందంటే అయిపోయినట్టు. సిటీ కమిషనర్ గారు హ్యాపీగా ఉంటారు, లేదంటే కొంచెం టెన్షన్ ఉంటుందండి. ఏ వినాయకుని ట్రాక్ చేసినా చేయకుండా ఆ వినాయకుని ట్రాక్ చేస్తారు. సో సెట్లో అడుగుతూ ఉంటారు, ఎక్కడ దాకా వచ్చింది బాలాపూర్, ఎక్కడ దాకా అది ఎక్కడ ఉంది, టైల్ ఎక్కడ ఉంది, ఇదే అడుగుతుంటాడు. ఒకప్పుడు అలా ఉండండి, ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయినాడు. పబ్లిక్ లో కూడా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది. కేసులు కానివ్వండి, అంటే జనాలు కూడా ఏమిటంటే మన పోలీసులు చేసిన వర్క్ ప్లస్ పబ్లిక్ కూడా మనం ఫిడప్ అయిపోయారు, ఏంటి కమ్యూనల్ టెన్షన్స్ అయితే మనకే ఇబ్బంది అని చెప్పి. లేదు చేంజ్ వచ్చిందండి, పబ్లిక్ కూడా మంచి వాళ్ళు అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే మేము ఉన్నప్పుడు చిన్న చిన్న జరుగుతూ ఉండేది. 5% ఉంటారు సార్ ఎక్కడైనా సరే, ట్రబుల్ మాంగర్స్ అక్కడ కూడా ఉంటారు, కాకపోతే వాళ్ళలో కూడా కొంచెం మార్పు వచ్చింది అనిపిస్తుంది. అవును సార్. ఓల్డ్ సిటీ తర్వాత ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్స్ చేసింది మొన్న అసెంబ్లీ ముందు. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ట్రాన్స్ఫర్స్లో ఇక్కడికి రావడం జరిగింది. సంగారెడ్డి వచ్చేసరికి ఇక్కడ ఒక ఎస్పీ గారు ఉండేవారు, ఆయన ఒక వర్గానికే ప్రయారిటీ ఇచ్చేవారు, ముద్ర ఉండేది. మీకు ఆ ముద్ర వచ్చింది? అట్లేం లేదండి, అప్పుడేమేం లేదు అట్లే. ఓకే, మీకు రాగానే మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చింది? రాగానే అండి ఫస్ట్ ఎస్పీషిప్ మాకు, అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ లైఫ్లో ఎస్పీషిప్ అనేది అంటే వీ ట్రైన్ టు బికమ్ ఎస్పీస్. ఎన్పిఎల్ కూడా ఎస్పీగా ఏం చేయాలని నేర్పుతారు, ఎక్కువ యూనిట్ ఆఫీసర్ కదా నేర్పుతారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా 40 డేస్లో మాకు ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు మీరు అన్నారంటే ఇట్స్ కంపారేటివ్లీ బిగ్ డిస్ట్రిక్ట్, కంపారేటివ్లీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సంగారెడ్డి ఈజ్ లిటిల్ బిట్ బిగ్ డిస్ట్రిక్ట్. ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉండేది. సో మళ్ళీ దానిలో ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ ఛాలెంజింగ్. సో ఎందుకంటే ఎక్కడ ఇష్యూస్ కాకుండా చూసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ కూడా అప్పుడు పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసింది. సో ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంటుంది ఎలక్షన్స్ టైంలో. సో పీస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడము 5 కాన్స్టిట్యున్సీలో ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్. సో బాగా తిరిగి అప్పుడు కలెక్టర్ గారితో ప్లస్ మా సీనియర్స్ తోటి అందరితో చూసి సో కొంచెం తొందరగానే కొంచెం కంట్రోల్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేసాం. దట్ వాజ్ ఎ వెరీ. సంగారెడ్డి అనగానే ముఖ్య కమ్యూనల్ కనిపిస్తుందండి, ఆ కమ్యూనల్ ఇష్యూ రాకుండా ఎలక్షన్లో తీసుకొచ్చారు పీస్ఫుల్గా. జనరల్గా అండి ఎప్పుడు కానీ కమ్యూనల్ ఇష్యూస్ అంటే మా సీనియర్స్ చెప్పింది దాన్ని బట్టి, ఎందుకంటే మాకు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ మాది. సీనియర్ చెప్పింది ఏంటంటే పోలీసులు కనుక స్విఫ్ట్ రెస్పాన్స్ ఏదైనా ఇష్యూ అయినప్పుడు కనుక ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఒకవేళ అయినా కూడా నువ్వు కంట్రోల్ చేయాలంటే వితిన్ 24 అవర్స్లో నువ్వు ఇంపార్షియల్గా ఉంటే కంట్రోల్ చేయొచ్చు. మాకు ట్రైనింగ్లో చెప్పేవారు, తర్వాత చాలామంది సీనియర్స్ ఎవరైతే కమ్యూనల్ ఇష్యూస్ హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడ కూడా అంతే అండి, ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్ మెజర్స్గా వీ బైండెడ్ ఓవర్. అంటే తెలంగాణలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ బైండ్ ఓవర్స్ హ్యాపెండ్ ఇన్ సంగారెడ్డి. దాదాపు 5,700 మందిని బైండ్ ఓవర్ చేశాను నేను జిల్లా వ్యాప్తంగా, ఇంక్లూడింగ్ ఆల్ పార్టీ బేరర్స్, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, రూలింగ్ పార్టీ, ఆపోజిషన్ పార్టీ అందరినీ బైండ్ ఓవర్ చేశాను. మండల ప్రెసిడెంట్లు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, కొంతమంది ఎమ్మెల్యేస్ని సో బైండ్ ఓవర్ చేశాను. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటే ఎలక్షన్స్ అప్పుడు, ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు మనకి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి, అంటే మనకు ఫోన్స్ ఇవి ఇలాంటివి ఏమి ఉండవు. అండ్ దట్ ఈస్ ద టైమ్ యూ షుడ్ యాక్చువల్లీ షోకేజ్ పోలీసింగ్ అంటే ఏంటి అనేది చూపించడానికి ఒక మంచి అవకాశం. మేము కొత్తగా ఎస్పీకి వచ్చాం కాబట్టి మా సీనియర్స్ కూడా ఒకటే అన్నారు, హౌ టు షో అప్పుడు మాకు ఐజీ షానవాజ్ కాసిం సార్ ఉన్నాడు, పంపించేటప్పుడు పిలిచి అన్నాడు, నువ్వు చూపించాలి ఐపీఎస్ ఆఫీసర్ ఒక యూనిట్ హెడ్ చేస్తే ఎట్లా ఉంటుందో, యూ హ్యావ్ టు షో దమ్ డిఫరెన్స్ అని అన్నాడు. అది కొంచెం మంచిగా అనిపించింది. సో అలా ఒక 5,700 మందిని చేయడము. ఇక కొంతమందిని ఎక్స్ఎంఎల్ఏ వాళ్ళు వీళ్ళు ఉంటే చేయాల్సి వచ్చింది. అంటే బైండ్ ఓవర్ ఇస్ ఎ ప్రికాషనరీ మెజర్, నాట్ దట్ దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. సో కొన్ని చిన్న అలా
కరెక్ట్గా చూసుకొచ్చారు. ఆ మాత్రం పోలీస్ అంటే మెసేజ్ కరెక్ట్గా పోవాలి కదా. అవును అవును. సో అందుకే సార్, ఆ టైంలో ఈ చేస్తున్న పనిలో మీకు హెడేక్ అని వచ్చింది ఎక్కడైనా? హెడేక్ అని ఏం రాలేదండి. చాలామంది ఏంటంటే అంటే అంటే హెడేక్ అంటే మీకు ఇది కాదు, ఇష్యూ ద్వారా హెడేక్. ఇష్యూస్ ద్వారా హెడేక్ అంటే మీరు ఎవరైనా ఫోన్ చేయడం అలాంటివి అంటున్నారా? పొలిటికల్ ప్రెజర్ కానీ. పొలిటికల్ ఎప్పుడు కానివ్వండి, మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. మీరు ఎంతవరకు ఇప్పుడు ఒక వ్యక్తి వినడు అని అంటే వినడు సార్. ఒక వ్యక్తి వింటాడు అని అంటే ఎంతవరకు వింటాడు అనేది కూడా పొలిటీషియన్స్ విల్ జడ్జ్. ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది సార్. ఏంటంటే ఒక చిన్న ఇష్యూ ఉంది, ఏదో చిన్న జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంటుంది పొలిటీషియన్స్ దగ్గరికి కూడా. అయినా చిన్న జెన్యూన్ ఇంట్రెస్ట్లో వెళ్తారు. కొంతమంది మా దగ్గర రాలేక ఒక హోమ్ గార్డ్ ఉన్నాడు, చిన్న ట్రాన్స్ఫర్ ఏదో ఉంటుంది, వాడికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, భయపడి మా దగ్గర ఏంటంటే పోలీసులో కొంచెం భయపడి రాకపోవచ్చు, అక్కడికి పోవచ్చు. సో ఏదైనా చిన్న రియల్గా జెన్యూన్ ప్రాబ్లము, జెన్యూన్గా అక్కడ కొంతమంది వాయిస్లెస్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, వీళ్ళకి చెప్తే చేస్తాడు ఎస్పీ అని చెప్తారు. అవి చేయొచ్చు. కొన్ని తెలుసు వాళ్ళకి ఇవి చేయలేడు అని చెప్పి వాళ్ళు చెప్పరు. అదొక ఇన్ఫార్మల్ అండర్స్టాండింగ్ ఉంటుంది పొలిటీషియన్కి, పోలీస్ మ్యాన్కి. సో మీరు అది ఎంతవరకు బార్డర్స్ పెట్టారు, బౌండరీస్ పెట్టారు అనేది ఉంటుంది. సో ఆ టైంలో ఐడెంటిఫై అంతే ఆఫీసర్ చేతిలో ఉంటుంది అండి. ఆ టైంలో అయితే మాకు ఫోన్ చేయండి. ఎలక్షన్ పీస్ఫుల్ జరిగింది, కానీ ఇక్కడున్న క్రైమ్ ఏంటండి? ఇక్కడ నేచర్ ఎలా కనిపిస్తుంది? ఇక్కడ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిపోర్టింగ్ క్రైమ్ ఉంటుందండి. ఎస్పెషల్లీ మనకి మైగ్రెంట్ లేబర్ అంతా ఉంటారు, మనకంతా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ రావడము, మళ్ళీ కొంతమంది ఎలోప్ అయిపోవడము, మిస్సింగ్ కేసులు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ తాగిన తర్వాత మద్యం మత్తులో కొట్టుకోవడము, దాంతో మర్డర్స్ కావడం జరుగుతూ ఉంటుంది. సో చాలా మర్డర్స్ కూడా రిపోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఫర్ పెట్టి రీజన్స్, చిన్న తిన్న తర్వాత సిగరెట్ దగ్గర ఒక గొడవ చంపారు. దాని తర్వాత అక్కడ ఒక దగ్గర ఒక కేసులో యూపీలో గొడవ అయితే ఇక్కడికి వచ్చి చంపారు. సో చంపిన తర్వాత వాడు డెడ్ బాడీ తీసుకెళ్ళి ఒక చిన్న కల్వర్ట్ కింద పెట్టాడు. నేను వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి 5 months నుండి మిస్సింగ్ కేసు ఉందండి, ఇట్లా దొరకట్లేదంటే మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అందరిని పట్టుకున్నాం. 5 months తర్వాత వి రికవర్డ్ ద డెడ్ బాడీ. కల్వర్ట్ కింద వాడు పైప్ లోపల పెట్టేశాడు. అక్కడ స్కెలిటన్ దొరికింది, విత్ క్లాత్స్ అవి ఉన్నాయి, స్కెలిటన్ దొరికింది. 5 months తర్వాత రికవర్ చేయడం జరిగింది. సో అట్లాంటి ఛాలెంజింగ్ కేసెస్ చాలా ఉంటాయి. ఓకే సార్, 5 months తర్వాత దొరికిన బాడీని ఆ కేసులో వాడి కన్విక్షన్ రావాలంటే మీరు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ తీసుకోవచ్చు? సో బేసిక్గా దానిలో అంటే మనకి లక్కీగా కొన్ని ఉంటాయి. ఇప్పుడు క్లాత్స్ కానివ్వండి, డిఎన్ఏ టెస్ట్ కానివ్వండి. మాకు దొరికిన బాడీలో వాడికి ఇంప్లాంట్ ఉంది, అంతకుముందు చేసిన ఈ మన బోన్లో ఇంప్లాంట్ ఉంది. సో వాడి ఇంతకుముందు ఎక్స్రేది ఇది అవుతుంది, డిఎన్ఏ ఫీమర్ బోన్ ఉంది కాబట్టి డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది వాళ్ళ పేరెంట్స్. అంటే బాడీకి డిసీజర్కి మ్యాచ్ అయింది, కానీ ఎక్యూజ్డ్ పార్ట్ అక్కడ ఎలా మీరు ఎక్యూజ్డ్ పార్ట్ మనకు బేసిక్గా అండి వాడి టవర్ లొకేషన్స్, లాస్ట్ సీన్ థియరీ ఒకటి ఉంటుంది. లాస్ట్ సీన్ థియరీ ఎట్లా వాడు ఎవరితో కలిసి తిరిగాడు, సో ఎవరు తీసుకెళ్లారు, అక్కడ దాకా తీసుకెళ్ళినట్టు మాకు గుర్తుంది, కానీ అది కొంచెం ఫారెస్ట్ ఏరియా, అక్కడ బాడీ అనేది దొరకలేదు. మోటివేషన్ ఎస్టాబ్లిష్ అక్కడ జరిగిన దాని గురించి ఇక్కడ గొడవ అయినట్టు. అంటే ఆ లింక్ కరెక్ట్గా అయిపోయింది కాబట్టి కన్వర్షన్ రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది. సార్ మీరు చెప్పిన ఏరియాలో ఐడియా బొల్లారం తర్వాత ఇంకొక ప్రాంతం ఉంటుంది, అక్కడ ఎక్కువ మైగ్రేట్ అవుతుంటారు. అక్కడ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి కూడా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తాయి ఎక్కువ, ముఖ్యంగా బీహార్, యూపీ, జార్ఖండ్ అందరూ వస్తుంటారు. వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అనే విషయాన్ని ఒక రికార్డ్ పెట్టడానికి ఏమైనా మీరు ప్లాన్ చేశారా? అంటే ఇది ఇండియా అండి, ఇండియాలో మనము మైగ్రెంట్స్ని అట్లా చేయడానికి ఉండదు. అంటే ఇండియాలో యూ హ్యావ్ ద రైట్ టు గో ఎనీవేర్ అండ్ వెళ్ళొచ్చు అంటుంది. అది కాదు, రికార్డు పరంగా అంటే మనం కంపెనీస్ తోటి మనం రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ఉంటాయండి. మేము ఇప్పుడు కొత్తగా సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ అని ఏర్పాటు చేసాం. సో అందులో ఇండస్ట్రీస్ని కూడా ఒక భాగం చేసి, సో వాళ్ళందరికీ కూడా ఇవే చెప్తున్నాం. మైగ్రెంట్ లేబర్ ఎవరు వచ్చినా కూడా చెప్పాలి, అంటే ఏదైనా అయినా కూడా ఇష్యూస్ ఏమైనా అయినా కూడా మా వాళ్ళు కూడా వెళ్ళి చూడడము. సో కమ్యూనికేషన్ ఛానల్ అనేది ఉంది. ఎందుకంటే మనది ఇప్పుడు దాదాపు ఇక్కడ కొన్ని లక్షల మంది పనిచేస్తారు, ఒక 3-4 lakhs అయినా ఉంటుంది. సో మనం అది ఎన్యూమరేషన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఫీజిబుల్. బట్ కంపెనీస్ మనకు చెప్తూ ఉంటాయి ఇన్ కేస్ ఎనీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఎందుకంటే వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది. అండ్ కంపెనీస్ వీళ్ళు లేబర్ కూడా స్ట్రైక్ చేస్తారు కాబట్టి ఏ చిన్నవి ఉన్నా కూడా దే విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్. అంటే ఎంతమంది జాయిన్ అవుతారు రికార్డ్ అయితే మనకు రాదు, అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, కంపెనీస్ దగ్గర ఉంటుంది, బట్ వీ వోంట్ కలెక్ట్ ఇట్. అంటే పోలీస్ కూడా అది చేస్తే ఫ్యూచర్లో యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఉంటుందండి, కొంచెం మనకి ఇదేంటి మనకి పర్సనల్ స్టాఫ్ అదంతా చూసుకోవాలి. వీల్ ట్రై టు డూ ఇట్. అక్కడ ఇన్సిడెంట్ జరిగితే వాడు మర్డర్ చేసి లారీ ఎక్కితే చక్కగా గడికి వెళ్ళిపోవచ్చు, హైవే అక్కడ ఉంటుంది కాబట్టి. అవును చాలా వరకు కూడా అవుతాయండి. ఇప్పుడు చాలామంది ఇక్కడ నుండి
అమ్మాయిలను తీసుకొని వెళ్ళి కూడా ఇప్పుడు మెదక్ దగ్గర నర్సాపూర్ అడవులో వేయడము అట్లా కూడా 2-3 బాడీస్ రికవర్ చేయడం జరిగింది స్కెలిటన్స్. ఓకే. మీరు చేసిన ఈ మధ్యకాలంలో ఫేక్ డాక్యుమెంట్స్తో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఒకసారి ఆ కేసు గురించి చెప్పండి. ఇది బేసిక్గా అండి ఇప్పుడు మనకి సిటీలో అమీన్పూర్, పటాన్చెరు ఈ ఏరియాలు కొంచెం డెవలప్ అయ్యాయి. లాస్ట్ 10 yearsలో చాలా డెవలప్ అయ్యాయి. సో దానిలో ఎంఓ ఏంటంటే మేము ఇప్పుడు చాలా వరకు ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్లాట్స్. అంటే 1980sలో 90sలో ఇప్పుడు ఎట్లయితే మనము ఇంకొక 100 kilometers వెళ్ళి ప్లాట్లు ఎట్లయితే కొంటున్నామో ఒక 20-30 years బ్యాక్ అలాగ ఉన్నారు. సో కొన్న తర్వాత ఏమైందంటే కొన్ని ప్లేసెస్లలో ఎవరైతే లోకల్స్ ఉంటారో లోకల్లో కొంచెము ఈ పంచాయతీలు చేసే బ్యాచ్ ఏదైతే సెటిల్మెంట్ బ్యాచ్ ఏదైతుందో వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు కొన్ని ప్లాట్స్ని. చాలా రోజుల నుండి ఇక్కడ రావట్లేదు. ఫస్ట్ వాళ్ళు వెళ్ళి కొంచెం ఏదైనా మెటీరియల్ డంప్ చేస్తారు, చూస్తారు. సో చాలా రోజులు రావట్లేదు అంటే ఈసీ తీస్తారు. మనకి ఈసీలో తెలుస్తుంది ఎవరిది ఉందని చెప్పేసి. సో దానిలో ఏదైతే నేమ్ వస్తుందో అతని నేమ్ తోటి ఇందులో రెండు రకాలుగా దీన్ని ఫోర్జరీ చేశారు. ఒకటి దానిలో పర్సన్ సపోజ్ సో అండ్ సో సురేష్ అనే పర్సన్ ఉంటే ఆ సురేష్ అనే పర్సన్ చనిపోయినట్టు అతనికి ఒక లీగల్ హెయిర్ ఉన్నట్టు, రమేష్ అనే అతను లీగల్ హెయిర్. సో ఒక డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడము, దానికి రమేష్ అనే అతనే లీగల్ హెయిర్ అని ఒకటి తీసుకురావడము, దాన్ని మ్యూటేషన్ చేసుకొని ఫీల్డ్ మీకు వెళ్ళడం. ఇది ఒక రకమైన ఎంబో. రెండోది ఏంటంటే ఇది కొంచెం ఆ మధ్య 2 years బ్యాక్ ఆధార్లో మైనర్ చేంజెస్ ఇన్ ద నేమ్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు వచ్చింది. ఆ వెసులుబాటులో ఏం చేశారంటే ఒక కొత్త పర్సన్ తీసుకొచ్చి అక్కడ ఉన్న మీ సేవ వాళ్ళతోటి కొల్యూడ్ అయిపోయి అక్కడ సురేష్ అనే పేరు సమ్ లేబర్ వాడికి 2,000 ఇస్తే వాడు వస్తాడు, వచ్చి ఫింగర్ ప్రింట్ పెట్టేసి వాడే సమ్ అఫిడవిట్ ఒక ఫేక్ అఫిడవిట్ ఇచ్చేసి కొత్త ఆధార్ కార్డే క్రియేట్ చేశాను. అంటే కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేయడం జరిగింది. ఈ 2 రకాలుగా దాదాపు ఒక 10-15 కోట్ల ప్రాపర్టీస్ని వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో మాకు ఒక పర్సన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది చాలా ఒక 1.5 year నుండే అమీన్పూర్లో కంప్లైంట్ ఉంది. అది ప్రోగ్రెస్ లేదు సార్ మాకు అక్కడ చేయట్లేదని అందులో కంప్లైంట్ నా దగ్గరికి వచ్చాడు. వస్తే ఐ గేవ్ ఇట్ టు ద సిసిఎస్, ఇది అక్కడ చేయట్లేదు, సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పేసి. సో మా వాళ్ళంతా కలెక్ట్ చేస్తే ఈ 2 ఎంఓలు బయటపడ్డాయి. సో వాళ్ళని పట్టుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. మరి వెనక ప్రజలు రాలేదు? ఖచ్చితంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, కొద్దిగా వస్తుందండి. బట్ మనం చెప్పాలండి కొన్ని విషయాలు ఇవి దీనిలో మనకు చేయలేమండి. ఇది ఎందుకంటే ఇట్స్ ఏదో చిన్న పనులు అంటే ఏదైనా చూసి మనకు లీగల్గా చేయొచ్చు అని ఇల్లీగల్ థింగ్స్ మనం ఏం చేయలేమండి. సో దీనిలో ఖచ్చితంగా రిమాండ్ చేయాల్సిందే చేసేసాం. ఓకే. తర్వాత ఆందోళన దగ్గర మాజీ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి గారు ల్యాండ్నే కబ్జా చేశారు. ఆయన అసలు సూపర్ ఆఫీసర్, ఆయన ల్యాండ్లో కబ్జా చేశాడు కదండి. ఆ కేసు ఎలా వచ్చింది చెప్పండి. సో ఇది నేను ట్రైనింగ్లో ఉన్నాను, ఒక 1 day ట్రైనింగ్ ఉంటే వెళ్ళాను. సార్ ఫోన్ చేశారు, ఫోన్ చేసి రూపేష్ ప్రభాకర్ రెడ్డి నేను నెక్స్ట్ కమిషనర్ నేను విన్నాను సార్, ఐ హియర్డ్ ఎ లాట్ అబౌట్ యూ సార్. అది లేదు నేను అలాంటి కబ్జా చేశారు ఏంటి అంటే యాక్చువల్లీ లిటరలీ ఇట్ ఇస్ నాట్ కబ్జా. ఏం జరిగిందంటే సార్ లేదు సార్ నేను చూసుకుంటాను సార్ అని చెప్పేసి నేను ఎంబడే వచ్చి ఆ ఫైల్స్ అవన్నీ తెప్పించుకొని మా సిఐని పిలిపించి ఇది ఇట్లుంది చూడండి అసలు ఏం జరుగుతుందంటే దెన్ వి గాట్ ఇట్ ఎంక్వైర్డ్. దాంట్లో ఏంటంటే సేమ్ ఎంబో మళ్ళీ ఇందులో కూడా. సో ఏం చేశారంటే వీళ్ళ సార్ వాళ్ళ బ్రదర్స్ అందులో కొంచెం పార్ట్ని అమ్ముదామని ఒకరిద్దరికి జిరాక్స్లు ఇచ్చారు. ఆ జిరాక్స్ని ఒక అతను తీసుకొని ఏం చేశాడు, ఆ జిరాక్స్లో సైన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఫేక్ అగ్రిమెంట్ చేసుకున్నాడు అతనే. చేసుకొని అంటే వీళ్ళకి ఆల్రెడీ అగ్రిమెంట్లో ఉన్నారని చెప్పేసి చేసుకుని అతను ఇంకోతనికి ఇది నాకు ఆల్రెడీ ఉంది అగ్రిమెంట్ నేను మీకు అమ్ముతున్నా అని చెప్పేసి ఒక 13 lakhs ఏమో తీసుకున్నాడు, ట్రాన్స్ఫర్ తీసుకుంటే ఎవరైతే సెకండ్ టైం అగ్రిమెంట్ చేసుకున్నాడో అతను ఫీల్డ్ మీదకి వెళ్ళాడు. ఫీల్డ్ మీదకి వెళ్ళేసరికి యాక్చువల్ ఓనర్స్ మీ అసలు అమ్మలేదు, మీకు ఎవడో అగ్రిమెంట్ చేశారు అది అని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళందరినీ కూడా పట్టుకొని సార్ సైన్ కూడా ప్రాజెక్ట్ చేసినట్టు చేశారు. ఫస్ట్ అగ్రిమెంట్ చేసిన అతను చేశాడు. సో చేస్తే వాళ్ళందరినీ ఒక 3-4 ఉంటే వాళ్ళందరినీ సార్ ఏమన్నారంటే బాగా అప్రిషియేట్ చేశారు. ఓకే సార్, సంగారెడ్డి అనగానే రెండు మేజర్ కనిపిస్తుంటాయి. ఒకటి సివిల్ మ్యాటర్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ఒకటి 2 రోడ్ యాక్సిడెంట్స్. ఈ రెండింటిని ఛాలెంజ్ మీరు దీనిలో అంటే ఇప్పుడు లాస్ట్ నేను వచ్చి 8 months అవుతుంది, 6 months అంతా ఎలక్షన్స్కి అయిపోయింది. సో బేసిక్గా ల్యాండ్ డిస్ప్యూట్స్కి ఖచ్చితంగా ఎస్ఓపి ఉంటుందండి, ఖచ్చితంగా ప్రాపర్ ఎస్ఓపి హ్యాస్ టు బి ఫాలోడ్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా పొజిషన్ డిస్టర్బ్ చేయొద్దు అన్నది చెప్పడం. ఎందుకంటే కొంతమంది వస్తారు, ఇప్పుడు బేసిక్గా ధరణి గురించి కూడా కొన్ని సమస్యలు ఉండడం వల్ల వాటిని పట్టుకుని కొంతమంది రావడం. మ్యూటేషన్ బేసిక్ ప్రాబ్లం ఏమవుతుందంటే అండి 30 years బ్యాక్ రిజిస్ట్రేషన్స్ వేరే ఉండేది, రెవెన్యూ రికార్డు వేరే ఉండేది. ఇప్పుడు ఏమైందంటే 2 ఒకటే అయిపోయినాయి. సో
ఇంతకుముందు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వాడు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, కానీ అది రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ కాదు. సో ధరణిలో ఆన్లైన్ చేసేప్పుడు ఏమైందంటే ఏదైతే రెవెన్యూ రికార్డులు ఉందో దాన్నే వచ్చింది. అంటే ఆల్రెడీ 30 ఏళ్ల కింద అమ్మిన ల్యాండ్ మళ్ళీ ధరణిలో రిఫ్లెక్ట్ అయింది. సో ఇతను వచ్చి వీళ్ళ కొడుకులు వీళ్ళందరూ వచ్చి ఏంటంటే మళ్ళీ క్లెయిమ్ చేస్తారు. సో క్లెయిమ్ చేసినప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది. సో మేము చెప్పేది ఒకటే, పొజిషన్ షుడ్ నాట్ బి డిస్టర్బ్. దెర్ ఆర్ 17 సినారియోస్ ఇన్ ద సివిల్ ఎస్ఓపి. సో ఎస్ఓపిని ఫాలో కావాలని క్లియర్గా చెప్తాం. సో ఎవరైనా లేకుంటే కూడా ఒకరిద్దరు ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయడం, ఎస్ఎల్ని అటాచ్ చేయడం లాంటివి కూడా జరిగినాయి. సో రిగార్డింగ్ రోడ్ యాక్సిడెంట్స్ మనకి బేసిక్గా 161 అండ్ 65 హైవే ఉంది. సో దీనిలో కొన్ని యూటర్న్స్ అవి ఇవి కూడా కొన్ని డెవలప్ చేయడం జరిగింది వచ్చిన తర్వాత. అండ్ వెహికల్ చెకింగ్స్ చాలా హెవీగా పెట్టడం జరిగింది. దాదాపు డైలీ కూడా ఈవినింగ్ ఏ టైంలో ఎక్కడెక్కడ చేయాలని చెప్పేసి, ఇంక్లూడింగ్ నౌ వీఆర్ యూజింగ్ స్నిఫర్ డాగ్ అండ్ ఆల్సో ట్రాకర్ డాగ్స్, స్నిఫర్ డాగ్స్ కూడా వాడుతున్నాం మనం. సో మోస్ట్ ఆఫ్ ద టైం కొద్దిగా ఇంప్రూవ్ అయింది, బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ మీకు ఎక్కువ హైవే మీద బ్లాక్ స్పాట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనం. సో దీనిలో అండి ఏమవుతుందంటే కొన్ని ప్లేస్లలో సర్వీస్ రోడ్డు లేక కొంచెం ఇబ్బంది అవుతుంది. అది ఎన్హెచ్ఏ దృష్టి కూడా తీసుకెళ్ళాము, వాళ్ళు కొన్ని వర్క్స్ టేకప్ చేశారు. కొన్ని ప్లేస్లలో ఏంటంటే అండి ఇది ఎస్పెషల్లీ మనకు నారాయణఖేడ్ కొత్తగా హైవే అయింది. అది కొత్త హైవే ఏంటంటే దాని మీద ఎక్కువ ట్రాఫిక్ లేదు, ఎందుకంటే ఇక్కడ నుండి మన బార్డర్కి వెళ్ళిన తర్వాత బార్డర్ నుండి చిన్నగా అయిపోతుంది రోడ్డు. సో ఈ రోడ్డు మీద ఎక్కువ వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ బ్యాటిల్ నెక్ ఉంటుంది కాబట్టి మీకు పోలేరు. సో ఈ బైక్స్ అవి ఇవి వెళ్ళినప్పుడు ఏంటంటే విశాలమైన రోడ్డు ఉండడంలో వాళ్ళు చాలా ఓవర్ స్పీడ్గా వెళ్తూ ఉంటారు. సో దాంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో దాన్ని కట్టెల్ చేయడానికి మనం రిఫ్లెక్టర్స్ అవి కూడా చేస్తున్నాం. కానీ మీ లిమిట్స్లో ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, ఆ పిల్లలు ఎక్కువగా చెప్తున్నారు బైక్ రేసులు పెట్టుకోవడం, యాక్సిడెంట్ పోతుంటారు. వాళ్ళ అవగాహన కల్పించడానికి కానీ మీరు ప్రోగ్రామ్ పెడుతున్నారా? ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్గా ఐఐటి కానివ్వండి, జేఎన్టీ ఉంటుంది, గీతం యూనివర్సిటీ, వోక్స్ యూనివర్సిటీ, వీటిల్లో మనం రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ ఫర్ ట్రాఫిక్ బట్ సైబర్ క్రైమ్స్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, చాలాసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. స్టిల్ వీఆర్ యూసింగ్. ఓకే, ఇక నెక్స్ట్ సైబర్ క్రైమ్, డ్రగ్, వీటి మీద ఫోకస్ అయ్యేలాగా ఉంటుంది. సో సైబర్ క్రైమ్స్ అనేది కంప్లీట్గా న్యూ ట్రెండ్ అని చెప్పలేము, ఇట్స్ అ కరెంట్ ట్రెండ్. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అండి, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వస్తే ఇంతకుముందు సైబర్ క్రైమ్ అనేది అది మనది కాదు అన్న ఒక కాన్సెప్ట్ ఉండదు. బట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసిన తర్వాత మా డైరెక్టర్ గారు వీళ్ళంతా, షికాగో మేడం వీళ్ళంతా క్లియర్గా చెప్పారు, ఫస్ట్ లెటర్స్ రిజిస్టర్ ద క్రైమ్ అని చెప్పేసి. సో ఇండియాలోనే హైయెస్ట్ రిజిస్టర్డ్ సైబర్ క్రైమ్స్ తెలంగాణలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిపోర్టింగ్ ఈజ్ అమీన్పూర్ అండ్ పటాన్చెరు. సో ఎందుకంటే అక్కడే అమీన్పూర్లో కంప్లీట్ ఐటీ క్రౌడ్ అంతా అక్కడ సెటిల్డ్ అండి. మనకి ఇప్పుడు గచ్చిబౌలిలో కానివ్వండి, కొండాపూర్లో చేసే వాళ్ళంతా కూడా ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఇట్ సైడ్ ల్యాండ్స్ చిన్న చిన్న తక్కువ ఉన్నట్లు అందరు ఇక్కడ సెటిల్ అయ్యారు. దాదాపు ఒక 150 to 200 కాలనీస్ ఉంటాయి, కంప్లీట్లీ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో వాళ్ళే ఎక్కువ సైబర్ విక్టిమ్స్ అయిపోతూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ అవర్ స్టెప్ ఈజ్ టు మేక్ షూర్ దట్ కంప్లైంట్ ఇస్ కమింగ్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలి, హోల్డ్ కావాలన్నమాట. దాదాపు లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక 1.5 crore రిఫండ్ చేయడం జరిగింది మన పుట్ ఆన్ హోల్డ్ చేసి. సో దాంతోపాటు మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేయడము లాంటివి కూడా చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయబట్టి అదేం ట్రేడింగ్ అని చెప్పేసి ఒకటి కొత్తగా అలవాటు అయిపోయింది. సో ట్రేడింగ్ అనేది ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద అవుతుంది. కొత్త యాప్స్, టెలిగ్రామ్స్లలో కూడా గ్రాఫిక్స్ చూపించి సో చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు అందులో పెడుతున్నారు. వాడు లక్కీగా ఏంటంటే వాడు 1 hour ఫస్ట్ టైం సెకండ్ టైం వాడు డబ్బులు డ్రా చేయడానికి పంపిస్తున్నాడు. ఆ పంపించే డబ్బులు కూడా ఇంకో వ్యక్తివి. సో ఎప్పుడైతే వీడు ఎక్కువ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసామో అప్పుడు దాన్ని బ్లాక్ చేసేస్తున్నాడు. సో ఇతను ఏం చేసేదేం లేక మళ్ళీ కంప్లైంట్ చేయాలి. ఓకే, ఫెడెక్స్ కొరియర్ పే వస్తున్నాడు మోసారండి. మా ఏరియాలో హైయెస్ట్ ఎంఓ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఓకే, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఎవరైనా విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అథెంటికేటెడ్ ప్లాట్ఫామ్ మీద చేయాలండి. ట్రేడింగ్ అనేది ఇల్లీగల్ కాదు. నెక్స్ట్ ఎప్పుడు కానీ అంటే నా పర్సనల్ ఒపీనియన్లో ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ అట్లాంటి వాటికంటే 20-24% కంటే ఎక్కువ ఎవడని ఇస్తున్నాడంటే నమ్మొద్దు. ఇట్స్ ఎ స్కామ్. అంటే ఎంత చేసినా ఏం చేసినా డబ్బులు కావండి 6 నెలల్లో 1 yearలో. కరెక్టే సార్, కానీ మాకు ఆశ ఎక్కువ ఉంటుంది కదా. అదే అంటున్నా అండి, ఆ ఆశ ఉండొద్దు అని అంటున్నాను. ఆ ఆశ వాళ్ళకి ఆయుధం అవుతుంది సైబర్ క్రిమినల్స్కి. సో ఎప్పుడు కానీ అథెంటికేటెడ్ ప్లాట్ఫామ్స్లోనే చేయాలి. సో మనకి రిజిస్టర్డ్ ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి. ఈవెన్ ఏదన్నా ఉన్నా కూడా కొంచెం డౌట్ వచ్చినా కూడా యూ కెన్ కాంటాక్ట్ లోకల్ పోలీస్ స్టేషన్స్. హెవీ అమౌంట్స్ చాలామంది ఏంటంటే లోన్స్ తీసుకోవడం, ఇల్లు తాకట్టు పెట్టడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. వితిన్ 2 daysలో
50 లక్షలు ఎలా ఇస్తాడండి మీకు? ఉంటే వాడే చేసుకుంటాడు కదా 50 లక్షలు. ఆలోచన రాదు కదా. ఆలోచన రాదు, ఆ ట్రాప్లో. డ్రగ్ మీద మీ ఫోకస్ అండి? డ్రగ్ మీద చాలా కనిపిస్తుంటాయి, గంజాయి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది ఇటువైపు ఉండే. అదొక చెడ్డ పేరు ఉండే అండి. ఇప్పుడు కొంచెం మేము దాన్ని తీసేయడానికి ట్రై చేస్తున్నాం. మేము బేసిక్గా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కంప్లీట్గా అసలు ఇంతకుముందు పాత నేరస్తులు ఎవరెవరు ఉన్నారు, ఇంతకుముందు నారాయణఖేడ్ ఏరియాలో కొంచెం గాంజా సాగు ఉండేది, ఆ ఏరియాలో ఎవరు ఇంతకుముందు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కానీ నా ఉద్దేశంలో ఏంటంటే సైబర్ క్రైమ్స్ కానివ్వండి, ప్రాపర్టీ అఫెన్సెస్ కానివ్వండి, గాంజా కానివ్వండి, ఎన్డీపీఎస్, ఈ 3 అఫెన్సెస్లో రిపీటెడ్ అఫెండర్లో ఎక్కువ చేస్తారండి. మర్డర్ అనుకోండి, ఒకసారి మర్డర్ చేసిన వాడు ఇంకోసారి చేయడు, ఎందుకంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో అవుతుంది. ఒకసారి గొడవ పడినవాడు ఇంకోసారి పడడు. కానీ గాంజా కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, సైబర్ క్రైమ్స్ కానివ్వండి, చేసిన వాడు చేస్తాడు, ఎందుకంటే వాడికి ఈజీ మనీ అలవాటు అవుతుంది. సో ప్రీవియస్ క్రిమినల్స్ అంతా కూడా దాదాపు డిస్ట్రిక్ట్ మొత్తంలో ఒక 300 మందిని ఐడెంటిఫై చేశాం. కేసెస్ లేకుండా కూడా ఎవరైతే ఏఓబి మనకు మెయిన్ సప్లై అంతా ఏఓబి నుండి వస్తుంది, అక్కడ నుండి ఎవరు వస్తున్నారు అనేది ఒక 300 మందిని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసులు లేకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు అటు ఇటు. సో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టాము. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2 వీక్స్ నుండి ఒక 300 మంది మీద షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అంటే మీరు చెప్తున్న పాత వాళ్ళే కాకుండా ఇప్పుడు కొత్త వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ కూడా రెడీ అవుతున్నారు కదండి ఈజీ మనీ కోసం. మరి వాళ్ళని ఎలా మీరు బేసిక్గా అండి ఫస్ట్ కన్జ్యూమర్స్, ఫస్ట్ టైం తెలియకుండా కన్జ్యూమర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది పేరెంట్స్ని పిలిపించి. లేదు పెడ్లింగ్ చేస్తున్నాడు అంటే మాత్రం 100% అది కేసు పెట్టేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఐఐటి లాంటి ఎడ్యుకేషన్ ఉన్నాయి కదా ఇక్కడ, ఒకవేళ అక్కడ కానీ ఇటువంటి మార్క్ వస్తే చెడ్డ పేరు వచ్చే అవకాశం కనిపిస్తుంటుంది. మరి వాళ్ళకి అవగాహన కల్పిస్తుంటారా లోపలికి? రెగ్యులర్గా ఐఐటి డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటారంటే నేను కూడా చాలాసార్లు వెళ్ళి సెషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో మోస్ట్లీ ఇప్పుడు వరకైతే ఏం లేదు. ఏమైనా ఉన్నా 1-2 ఏమైనా వచ్చినా కూడా వి విల్ టేక్ ఇట్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ వాటి మీద మీ ఫోకస్ ఎలా ఉంది? ఇప్పటి వరకు అయితే మనకి రాలేదండి ర్యాగింగ్, అంతా ఏం లేదు. కొన్ని కాలేజీలు వస్తున్నాయండి కదా. ఇక్కడ మన ఏరియాలో అయితే పెద్దగా కంప్లైంట్స్ అంటే మీ నోటీస్ రాలేదు? కంప్లైంట్స్ ఉంటాయండి ఈ రోజుల్లో. కంప్లైంట్ చేయకపోవడం అని ఏం లేండి, ఖచ్చితంగా వస్తాయి. ఎక్కువ కంప్లైంట్లు వస్తాయి కానీ తక్కువ అయితే రావంటారు. ఓకే, తర్వాత సార్ ఈ సంగారెడ్డి అనగానే రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడ ఎవరైనా కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలండి? ఫస్ట్ అండి మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది కూడా వాళ్ళకి తెలియక పేపర్ చూస్తారండి. ధరణిలో ఆన్లైన్లో పేరు కనబడుతున్న చూస్తారు. ఎప్పుడు కానీ లీగల్ టర్మ్స్లో పొజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పొజిషన్లో ఎవరు ఉన్నారనేది ఇంపార్టెంట్. అండ్ దాని మీద కేసు ఉన్నాయా లేవా అనేది మీరు ఆన్లైన్లో చూస్తే తెలియదు. ఒకటి కొద్దిగా డబ్బులు అయినా పర్లేదు లీగల్ ఒపీనియన్కి వెళ్ళాలండి. కొద్దిగా 10,000 20,000 అవుతాయి. మనం లక్షలు పెట్టినప్పుడు 10-20 కోసం వెంకలాడద్దు. సో లీగల్ ఒపీనియన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అతను లాస్ట్ 30 ఇయర్స్లో దాని మీద లింక్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయనేది చూస్తారు. సో ఆ లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉందా, ఎక్కడ లింక్ మిస్ అయిందా? ఎందుకంటే ఒక ఫాదర్ అమ్ముతాడు వాళ్ళ నాన్న ప్రాపర్టీని, కొడుకులు వచ్చి కేసేస్తారు, నువ్వు కొనుక్కున్న తర్వాత డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతుంది, అదొక రకమైన. సో లీగల్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరున్నా కూడా సైన్స్ తీసుకోవాలి, అదొకటి. రెండోది పొజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు వచ్చి ఎప్పుడు కానీ ఒక ల్యాండ్ సపోజ్ ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కొన్నప్పుడు మీరు వచ్చి వాడికి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు కూడా వచ్చి చుట్టుపక్కల ఎంక్వైరీ చేయాలి. ఈ ల్యాండ్ మేము కొందాం అనుకుంటున్నాం, వీళ్ళది సో అండ్ సో. వీలైతే ఒక బ్యానర్ పెట్టండి అక్కడ. మేము ఎట్లయితే మనం ఇప్పుడు న్యూస్ పేపర్లో వేసాం సార్ మేము అది అని అంటారు, న్యూస్ పేపర్లో వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో వాళ్ళు చూడరు, నేను చూడ ఇక్కడ పక్కనే అవుతుంది. సో అక్కడ బ్యానర్ పెట్టాను, నేను ల్యాండ్ కొంటున్నా, ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాను అంటే. ఎందుకంటే కొంతమంది కొన్ని లక్షలు కొన్ని కోట్లు పెడతారు అప్పుడప్పుడు. సో తప్పేం లేదు ఒక 500 రూపీస్ పెట్టి ఒక బ్యానర్ పెట్టడంలో. సో పక్కన వాళ్ళని అడగడం ఒకటి. లేదంటే ఏదైనా ఒక పని చేయండి అక్కడ. మీరు తీసుకుంటే అతనే ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి చెప్పేసి బాబు మీరు క్లీన్ చేసి నాకు గోడ పెట్టి ఇవ్వండి, సో మేము ఆ డబ్బులు కూడా నేనే ఇస్తానని చెప్పండి. ఇఫ్ ఈజ్ ఏ జెన్యూన్ సెల్లర్ ఆయన చేసి ఇస్తాడు మీకు. ఇఫ్ ఈజ్ ఏ లిటిగెంట్ ఫెలో హీ కెనాట్ డూ. సో ఈ 2-3 చిన్న టిప్స్ మనం ఫాలో కావాలండి. ల్యాండ్ ఎప్పుడు కొన్నా కూడా వాడికే చెప్పి గోడ పెట్టించి ఇవ్వండి అని చెప్పాలి. ఎందుకంటే ఒక 500 యార్డ్స్ గోడ పెట్టడానికి 50,000 1,00,000 రూపాయల కంటే ఎక్కువ కాదండి. అదే 500 యార్డ్స్ ఇక్కడ కొనాలనుకుంటే 1 కోటి రూపాయలు అవుతుంది. సో 1 కోటి రూపాయలకి 50,000 ఎక్కువ పెట్టడంలో తప్పలేదు. ఎందుకంటే మీరు కొన్న తర్వాత ఇంకోటి వచ్చిందంటే మీకు 1 కోటి రూపాయలు మన వాళ్ళు 1,00,000 రూపాయలకే బాధపడతారు కదండి. చేసుకోవాలండి అంటే ఎందుకంటే లిటిగేషన్ ఉండొద్దు, మనకు హెడేక్ ఉండొద్దు అన్నప్పుడు బెటర్ వీ షుడ్ టేక్ ఆల్ దీస్ ప్రికాషన్స్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ స్థాయికి వచ్చారు కింద నుంచి, మీలాగే చాలామంది మేము రోల్ మోడల్గా తీసుకొని చాలామంది రావాలనుకుంటారు సివిల్స్లోకి, వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఏదైనా ఒకటి లైఫ్లో ఒకటి డిసైడ్ అయితే దాని గురించి బాగా కసిగా కష్టపడాలండి. ఇష్టపడదామా లేదా అనేది తర్వాత కదండి. సో సాకులు చెప్పొద్దు. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ వీ షుడ్ నాట్ టెల్ ఎక్స్క్యూజెస్. సో నాకు ఇది లేదు అది లేదు, మా నాన్న ఇలా ఉన్నాడు, మా ఫాదర్ అలా ఉన్నాడు, నాకు కాలు లేదు చేయలేదు, నాకు హెడేక్ వస్తుంది, చదివితే డబ్బులు లేవు, ఇలాంటివన్నీ చెప్పొద్దండి.
సో మన చేతిలో మొబైల్ ఉంది, మొబైల్లో ఇంటర్నెట్ ఉంది కాబట్టి యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఆన్ ఫోన్. సో మనకి చేయాలనే విల్ ఉంది, ఒక ఆశ ఉంటే మనం దాని దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఎప్పుడు కానీ రీజన్స్ చెప్పొద్దు, ఎస్పెషల్లీ కెరీర్ సెటిల్ అయ్యే టైంలో రీజన్స్ చెప్పుకుంటూ ఉంటే లైఫ్ లాంగ్ రీజన్స్ చెప్తాం. సో రీజన్స్ చెప్పకుండా కొంచెం కసిగా తీసుకుంటే అయిపోతాం ఇది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి, అంటే సివిల్స్ గురించి కాదు, పోలీస్ కానీ, ఎస్ఐగా కానీ, కానిస్టేబుల్గా కానీ, డిఎస్పీగా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్ అండి. అంటే దీనిలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే మీరు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది ఈ డిపార్ట్మెంట్లో. ఇంతకుముందు మీరు అన్నట్టు ఏమైనా ల్యాండ్ కబ్జా అయింది అనుకోండి, ఇమీడియట్ కేసు పెట్టేసి వాళ్ళని ఆపోజిట్ వాళ్ళని చేస్తాము, ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. సో ఏమైనా యాక్సిడెంట్ అయినా సో చాలా ఇమీడియట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇమీడియట్ కొన్ని ప్లేస్లో అదొకటి, ప్లస్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. యూ కెన్ సొసైటీకి డ్రగ్స్ గురించి కానివ్వండి, లైక్ క్రైమ్ గురించి కానివ్వండి, సో ఏదైనా చేయగలుగుతారు. అండ్ ఒక మంచి పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది. అంటే యూ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఎనీ క్రైసిస్ ఇన్ ద పర్సనల్ లైఫ్, ఈవెన్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా. ఎందుకంటే వీ ఆల్వేస్ ఫేస్ ద క్రైసిస్ ఎవ్రీడే కాబట్టి. ఫస్ట్ పోస్టింగ్ ఇది, మంచి రికార్డ్ తీసుకొచ్చి ఎలక్షన్ పీస్ఫుల్గా చేశారు. మీకు మంచి గోల్ ఏముందండి లాస్ట్ వరకు ఇది చేయాలి ఖచ్చితంగా? అంటే నేను బేసిక్గా నాకు ఎలా ఉంటుందంటే, మనం ప్రయారిటీస్ పెట్టుకోదండి. ఇప్పుడు నాకు ఎక్స్ట్రీమిజం మీద పనిచేయాలని ప్రయారిటీ. నేను సంగారెడ్డిలో ఎక్స్ట్రీమిజం మీద ఏం చేయలేను లేదు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అక్కడ ప్రియారిటీస్, అక్కడ లోకల్ ఇష్యూస్ని బట్టి మనం క్లియర్ చేయాలి. సో ఫ్యూచర్లో అంటే ఐ వుడ్ లైక్ టు గో దిస్ ఎన్డీపీఎస్ కానీ, సైబర్ క్రైమ్ కానీ స్పెషలైజేషన్ చేయాలని ఉంది. ఎందుకంటే దోస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ బిగ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా సాకులు చెప్పకుండా రండి, ఈ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు రూపేష్ గారు. యూపీఎస్సీ రాయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇష్టపడి చదవండి, అందులో మీకు ఆనందం ఉంటుందంటూ తనకున్న కెరీర్ చెప్తాను. ఒక ఆట వాళ్ళ కొరకు ఈ స్థాయికి వచ్చారంటే ఆయన పడ్డ కష్టం, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సహకారం ఎవరూ మర్చిపోలేదు. ఆ విధంగా వాళ్ళు ఆటవాడిని కొడుకున కదా అని ఆయన కానీ, లేదా మా బతుకులు ఇంతే అని వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ ఉంటే రూపేష్ కానీ ఈ స్థాయికి వచ్చేవారు కాదు. ఖచ్చితంగా ఆటవాడు కొడుకైనా లేదా కూలీ కొడుకైనా తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నదానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ సిహెచ్ రూపేష్. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ప్రతి వ్యక్తి సాధించాలనుకుంటే సివిల్స్ ఖచ్చితంగా సాధించవచ్చు అన్నది రూపేష్ ప్రూవ్ చేశారు. ఇది రూపేష్తో ఎక్స్క్లూజ్ అంటారు. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.